హ్మ్. సో, ఈరోజు డే 39 డాట్ నెట్ ఫుల్ స్టాక్‌లో పార్ట్ 2 అంటే ఇందాక రెడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా బోర్డ్ మీద. ఓకే. రెడక్స్, ఎన్‌జీఆర్‌ఎక్స్ స్టేట్ మేనేజ్మెంట్. పార్ట్ 1 ఇందాక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇప్పుడు పార్ట్ 2కొచ్చేసరికి లైవ్ కోడింగ్ ఫర్ స్టేట్ మేనేజ్మెంట్. ఓకే. ఐ యామ్ డౌన్‌లోడింగ్ ద మెటీరియల్. Xenon 360 GSR. ఓకేనా? ఫైన్. Let's download it. Let's check whether everything is fine. Yeah. Recording is in progress. Yes. నేను డౌన్‌లోడ్ చేశాను. సో, బేసికల్లీ నేను ఇందాక చెప్పినట్టు ఎన్‌జీఆర్‌ఎక్స్. సో, ఎన్‌జీఆర్‌ఎక్స్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ రెడక్స్. మనం ఇందాక అనుకున్నట్టు బేసికల్‌గా సెలెక్టర్ ఈస్ ద వన్ విచ్ విల్ బి హెల్ప్‌ఫుల్ టు గెట్ ద అప్డేటెడ్ స్టేట్ ఫర్ ఆల్ ద కాంపోనెంట్స్. ఓకే. యాక్షన్ ఈస్ ద వన్ విచ్ విల్ అప్డేట్ ద రెడ్యూసర్. రెడ్యూసర్ ఈస్ ద వన్ విచ్ విల్ అప్డేట్ ద స్టేట్. స్టేట్ అప్డేట్ అనే ప్రతిసారి సెలెక్టర్ కాంపోనెంట్స్‌కి డేటా పంపిస్తారు. డిస్పాచర్ అంటే ఏంటి? డిస్పాచర్ ఈస్ ఎ ఫంక్షన్ విచ్ విల్ కాల్ ద రెస్ట్ ఏపీఐ. ఆ డిస్పాచర్ కాల్ అయిన తర్వాత మళ్ళీ యాక్షన్ పిలిస్తే యాక్షన్ ఏం చేస్తది? రెడ్యూసర్‌కి చెప్తది. ఓకే. ఇది అప్డేట్ అయిందని. రెడ్యూసర్ ఏం చేస్తది? పలానా అప్డేట్ అయింది కాబట్టి స్టేట్‌ని నేను అప్డేట్ చేస్తా డేటా అంటది. స్టేట్ ఏం చేస్తది? స్టేట్‌ని తీసుకొని సెలెక్టర్ మీకు డేటా పాస్ చేస్తది. కదా! సో, ఎన్‌జీఆర్‌ఎక్స్ ఈస్ ద లైబ్రరీ. అంటే దీని ప్యాటర్న్ వచ్చి రెడక్సే. ఓకే. రెడక్స్ ఈస్ ద ప్యాటర్న్. బట్ ఇన్ యాంగులర్ ఇట్ ఈస్ ఎన్‌జీఆర్‌ఎక్స్. ఎన్‌జీఆర్‌ఎక్స్ విచ్ ఫాలోస్ రెడక్స్. ఎన్‌జీఆర్‌ఎక్స్ ఈస్ ఎ లైబ్రరీ విచ్ ఫాలో రెడక్స్ ప్యాటర్న్. ఓకే. రియాక్ట్‌లో జస్ట్ రియాక్ట్ రెడక్స్ ఉంటది డైరెక్ట్‌గా. ఓకే. నో ఇష్యూస్. యాక్షన్, స్టేట్, రెడ్యూసర్, సెలెక్టర్, ఎఫెక్ట్. ఎఫెక్ట్స్ ఈస్ వాట్ ఇట్ విల్ కాల్ ద డేటాబేస్. రియాక్ట్‌లో డిస్పాచర్. కానీ డిస్పాచర్ బదులు యాంగులర్‌లో ఎఫెక్ట్స్ అంటాం మనం. ఓకే. అదొక్కటి చేంజ్ అవుతది. మిగతా అంతా సేమ్. ఓకే. సో, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ డీబగ్గింగ్, టెస్టబిలిటీ, పెర్ఫార్మన్స్, స్కేలబిలిటీ ఎవ్రీథింగ్. వీటన్నిటికి ఎన్‌జీఆర్‌ఎక్స్ స్టోర్ వి వాంట్ టు డూ. సో, ఇప్పుడు యాక్చువల్‌గా దీన్ని ఎన్‌జీఆర్‌ఎక్స్‌ని మనం స్టోర్ అంటాం. రెడక్స్‌లో స్టేట్ మేనేజ్మెంట్. రెడక్స్ ఇస్ ఆల్సో స్టోర్ కైండ్ ఆఫ్. స్టోర్ అంటే వి ఆర్ స్టోరింగ్ ఆల్ దిస్ డేటా సెలెక్టర్, రెడ్యూసర్, యాక్షన్స్, డిస్పాచర్ ఆర్ ఎఫెక్ట్. కాబట్టి దీన్ని ఎన్‌జీఆర్‌ఎక్స్ స్టోర్ అనే లైబ్రరీతో మనకుంటదనమాట. ఓకే. దీన్ని మనము ఇన్‌స్టాల్ చేయాలంటే కరెంట్ మన యాంగులర్ వెర్షన్ ఎంత బేసికల్‌గా మనం ఏం వాడుతున్నాం? గో టు package.json అని చెక్. మన యాంగులర్ వెర్షన్ 22 వాడుతున్నాం. బేసికల్‌గా యాంగులర్ వెర్షన్ 22కి కంపాటిబుల్ 21.1 ఎన్‌జీఆర్‌ఎక్స్ స్టోర్. ఓకే. వి వాంట్ టు ఇన్‌స్టాల్ థిస్. ఓకే. ఇన్‌స్టాల్ చేద్దాం ఇప్పుడు. npm install @ngRFX @21.1.1 అర్థమైందా? ఎన్‌జీఆర్ఎస్ ఎఫెక్ట్స్ 21.1.1 ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఇక్కడ ముందు ఉండకూడదు. ఎన్‌జీఆర్ఎస్ ఎఫెక్ట్స్. సెకండ్. డైరెక్ట్‌గా విల్ యాడ్ ఇట్. npm install ngRX store. Seek from the root projects. Unable to resolve dependency. సో, మనం ఏం చేద్దామంటే నోడ్ మాడ్యూల్స్ డిలీట్ చేసేసి ఓకే. నౌ వాట్ వి విల్ డూ package.log డిలీట్ చేసేది. అంటే ఏమైనా ముందుగా నేను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడు నోడ్ మాడ్యూల్స్ package.log.json డిలీట్ చేయండి. package.json కాదు. ఓకే. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా మీరు ఇవి ఇచ్చేసేయండి. నో ప్రాబ్లమ్. ఇవి ఎన్‌జీఆర్‌ఎక్స్ స్టోర్, ఎఫెక్ట్స్, డెవ్ టూల్స్ ఈ 3 ఇచ్చేసి యూ కెన్ డైరెక్ట్‌లీ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. ఈ 3 యాడ్ చేసామా? ఫార్మాట్ డాక్యుమెంట్. ఈ 3 మీరు యాడ్ చేశారు ఇప్పుడు. ఓకేనా? సేవ్ చేయండి. సేవ్ ఆల్. నోడ్ మాడ్యూల్స్ డిలీట్ అవుతున్నాయి. ఓకే. అంటే రీఇన్‌స్టాల్ చేసుకున్నా సరిపోద్ది. ఓకేనా? క్లియర్. సో, మనకు ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. ఇప్పుడు నోడ్ మాడ్యూల్స్ డిలీట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు npm ఇన్‌స్టాల్ చేయండి. -ఫోర్స్ ఆర్ లెగసీ ఫీడ్ డిపెండెన్సీస్ అని ఉంటది. ఫోర్స్ ఎంటర్ చేసినా చాలు. మీరు ఇన్‌స్టాల్ చేయాలనుకున్నవన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి. బేసికల్‌గా ఇది ఇంకా డిలీట్ అవ్వలేదు.
డిలీట్ చేసి చేద్దాం. ఏదైనా సరిగ్గా ఇన్‌స్టాల్ అవ్వకపోతే కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అవ్వదన్నమాట. ఓకే. అది మనం కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మెటీరియల్ ఎలా ఉందో మీరు అలా చేసినా సరిపోద్ది. ఓకే. నేను మెటీరియల్‌లో యాస్ ఇట్ ఈస్‌గా మీరు కాపీ పేస్ట్ చేసేలాగే నేను ప్రిపేర్ చేశా. ఓకే. అంటే దీంట్లో ఇష్యూస్ వస్తాయి కాబట్టి చెప్తున్నా. అంటే ఈ 3 మన ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేసాము. వి ఆర్ గుడ్. ఇదంతా ఇన్‌స్టాల్ అవుతుంది. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. ఓకే. ఈ జిప్ ఫోల్డర్ తీసేస్తా. ఎవ్రీ డే మనం క్లియర్‌గా చేయాలి కదా! సో, దట్ ఈస్ వై. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. ఓకే. నో ఇష్యూస్. ఈలోపు మనం ఒక కాంపోనెంట్ బిల్డ్ చేద్దాం యాప్‌లో. సో, ఆర్ఎక్స్‌జేఎస్ ఆపరేటర్స్ లాగే మనం ఏం చేద్దామంటే ఒక కొత్త ఏం తీసుకుందామంటే ఎన్‌జీజీసీ జనరేట్ కాంపోనెంట్ స్టోర్ కాంప్స్ స్టోర్ ఎగ్జాంపుల్ అని ఇస్తా. ఓకేనా? స్టోర్ ఎగ్జాంపుల్. ఎన్‌జీఆర్ఎక్స్ స్టోర్ ఎగ్జాంపుల్. సో, వి క్రియేటెడ్ ఎన్‌జీఆర్ఎక్స్ స్టోర్ ఎగ్జాంపుల్. ఓకే. ఎక్కడుంది? ఇక్కడుంది. హెడర్‌లోకెళ్ళి, కోర్‌లోకెళ్ళి, హెడర్‌కెళ్ళి దీనికి లేఅవుట్‌లో రౌట్ ఇచ్చేద్దాం. ఓకేనా? కాపీ పేస్ట్ చేసి ఎన్‌జీఆర్ఎక్స్ స్టోర్ అనిచ్చేసి ఎన్‌జీఆర్ఎక్స్ స్టోర్ అనిచ్చేస్తా. ఇప్పుడు ఇదే గదా మనం పాత్ కాపీ చేసింది. సో, ఇప్పుడు మనం రౌటింగ్‌లో డిక్లేర్ చేయాలన్నమాట పాత్. గాట్ ఇట్? పాత్ కాంపోనెంట్ ఎన్‌జీఆర్ఎక్స్ స్టోర్ ఎగ్జాంపుల్. గాట్ ఇట్? మనం క్రియేట్ చేసాం. గాట్ ఇట్? అదయిపోయింది. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ గూడా అయిపోయింది గదా! క్లియర్ గదా! వి ఆర్ గుడ్ టు గో. చూడండి అంతా అయిపోయింది. క్లియర్ అయిపోయింది. గాట్ ఇట్? అంటే ఎన్‌జీఆర్ఎక్స్ స్టోర్ ఇన్‌స్టాల్ అయింది. తర్వాత కాంపోనెంట్ గూడా క్రియేట్ అయింది. మనం అది డిక్లేర్ గూడా చేసాం. గాట్ ఇట్? మళ్ళీ ఎన్‌పిఎం స్టార్ట్ ఇన్‌స్టాల్ చేద్దాం. సో థట్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే సాల్వ్ అవుతాయి. అంటే ఇందాక మనం నోడ్ మాడ్యూల్ డిలీట్ చేసినప్పుడు అన్నీ ఎళ్ళిపోయి ఉంటాయి కదా! అందువల్ల వి నీడ్ టు ఇన్‌స్టాల్ ఇఫ్ సంథింగ్ ఈస్ మిస్సింగ్. గాట్ ఇట్? యాంగులర్ రౌటర్ మిస్సింగ్ అంట. సో, ఎందుకు మిస్ అవుతది? యాంగులర్ రౌటర్ ఇన్‌స్టాల్ అవ్వల. సో థట్ వి నీడ్ టు ఇన్‌స్టాల్ npm ఇన్‌స్టాల్ యాంగులర్ రౌటర్. ఏదైనా మిస్ అయింటే మనం ఇందాక నోడ్ మాడ్యూల్ డిలీట్ చేసినప్పుడు రీఇన్‌స్టాల్ చేసేటప్పుడు నోడ్ మాడ్యూల్ డిలీట్ అవ్వకముందే మనం చేసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? అప్పుడు మనం ఏం జేయాలి? మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ డిలీట్ చేయాల్సిందే. రీడి రీ రీఇన్‌స్టాల్ చేయాలి తప్పదు. అది పూర్తిగా డిలీట్ అయితేనే యూ నీడ్ టు ఎన్‌పిఎం ఇన్‌స్టాల్. అదర్‌వైస్ యూ విల్ గెట్ ద ప్రాబ్లమ్. ఓకే. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఎప్పుడు మిడిల్‌లో చేయొద్దు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు యాంగులర్ రౌటర్ ఎందుకు ఇష్యూ వస్తది? రౌటర్ ఆల్రెడీ ఉన్నదే గదా! మనం కొత్తగా యాడ్ చేయల. సో, అలాంటి ఇష్యూస్ వస్తాయి. లెట్ ఇట్ డిలీట్. ఓకే. అది ప్రాబ్లమే. మిడిల్‌లో ఉన్నప్పుడు మనం చేయకూడదు. ఓకే. అంటే ఇప్పుడు ఆ లైబ్రరీ మనం డిలీట్ చేస్తుంటే ఇంకొక పక్క ఇన్‌స్టాల్ అవుతది. అప్పుడేమవుతదంటే ఆల్రెడీ ఉన్న ఫోల్డర్ గాబట్టి ఓవర్ రైడ్ అవ్వకుండా ఉన్నదాన్ని ఆల్రెడీ ఉంది గాబట్టి అది ఒమిట్ చేస్తది. అంటే ఇన్‌స్టాల్ చేయకుండా కొత్త ఇన్‌స్టాల్ ఆపేస్తది. కానీ డిలీట్ చేసేటప్పుడు మిడిల్‌లో మనం ఆగిపోయినప్పుడు ఫోల్డర్ ఉంటది. దాని లోపల ఫైల్స్ ఉండవు. మిస్ అయిపోతాయి. అప్పుడు ప్రాబ్లమ్ వస్తదన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే పూర్తిగా నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ డిలీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అది 400 ఎంబీ, 500 ఎంబీ వస్తది కదా! కాబట్టి అది టైం పడతది. రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్. దీని ప్రాపర్టీస్‌కెళ్ళి చూడండి మీకు. చూడండి. ఇంకా డిలీట్ అవుతా ఉంది. ప్రస్తుతానికి డిలీట్ అవుతా ఉంది కాబట్టి ఇంతుంది 25 ఎంబీ ఉంది ఇప్పుడు ఫైనల్‌గా. డిలీట్ అయిపోయింది కదా ఇప్పుడు. ఇప్పుడు npm ఇన్‌స్టాల్ ఫోర్స్ కొట్టేస్తే ఇట్ విల్ ఇన్‌స్టాల్ ఆల్ థింగ్స్ ఫోర్స్‌ఫుల్లీ. ఈవెన్ సంథింగ్ ఈస్ రిక్వైర్డ్ ఇట్ విల్ ఏబుల్ టు గెట్ ఇట్. ఏమైనా ఇష్యూస్ వస్తే ఫోర్స్ ఎంటర్ చేయండి. ప్రెజెంట్ నో ఇష్యూస్. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. ఓకే.
We will close all this. Fine. We'll do npm start. Okay. అన్ని రీఇన్స్టాల్ అయ్యాయి కదా, సో ఇట్ విల్ బి క్లియర్ నౌ. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు. నో సూటబుల్ ఇంజెక్షన్ రౌట్ ఎక్కడ courses.ts లో నో సూటబుల్ ఇంజెక్షన్ అంట, అంటే అది ఎక్కర్లేదు. కోర్సెస్ app.module.ts లో లేదంట. సో ఒకసారి యాంగులర్ రీఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా, npm ఇన్స్టాల్ @angular. రౌటర్ వరకు రీఇన్స్టాల్ చేద్దాం. -, source మేబీ legacy piece review ఇవ్వచ్చు. లెట్స్ చెక్. సో బ్యాంగులర్ రౌటర్ ఇన్స్టాల్ అయింది చూడండి, 1 ప్యాకేజ్ గాట్ యాడెడ్. అట్లా ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ వీ కెన్ రెక్టిఫై. ఇట్లా ఫోర్స్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకుంటే అంటే వర్షన్ మిస్ మ్యాచ్ అవ్వకుండా. ఇప్పుడు ఎందుకు అది మిస్ మ్యాచ్ అవుతుందంటే అది కంపాటబుల్ అవ్వడానికి ట్రై చేస్తుంది NGRX స్టోర్కి, కాబట్టి అది మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఫోర్స్గా చేస్తే ఓకే దట్ ఈస్ కంపాటబుల్, మీరు చేయాల్సిందే ఐ వాంట్ ఫోర్స్ఫుల్ ఇన్స్టాల్ అని చెప్పాం. ఓకేనా, ఇది క్లియర్ చేస్తున్నా. అంటే కంపాటబుల్ చెక్ చేసేటప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడు అలా ఆగిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము యాక్చువల్గా, అసలు అది పనిచేస్తుందా లేదా? మనం NGRX స్టోర్ ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని రన్ చేసి npm స్టార్ట్ ఎంటర్ చేసి అసలు అప్లికేషన్ రన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, విల్ చెకింగ్ అప్లికేషన్. npm స్టార్ట్ ఎంటర్ చేశాను, ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ నౌ. చూడండి, లోకల్ హోస్ట్ 4200. చూడండి NGRX స్టోర్ వర్క్స్ కదా, ఫైన్. అంటే మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ వర్క్ అయింది. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే CSS ఇచ్చి స్టార్ ఇచ్చేసి కొంత మార్జిన్ ఇచ్చేస్తా. భలే ప్రాబ్లం ఇది ప్రతిసారి నేనేం చేస్తానంటే ఇక్కడ కోర్లో హెడర్లో కాదు లేఅవుట్లోకి వెళ్ళేసి లేఅవుట్ ఇదే కదా లేఅవుట్. సో ఈ లేఅవుట్ ఏదైతే ఉందో యాప్ మెయిన్ ఏదైతే ఉందో అంటే మెయిన్కి వెళ్దాం. మెయిన్లోకి వెళ్ళి CSSలో మనం స్టార్ ఇచ్చేసి దీనికి మార్జిన్ 2 rem ఇచ్చేసాం అనుకో, ఇంకా దాంట్లో ఏదైతే లేఅవుట్ లోడ్ అవుతుందో అది 2 rem తీసేసుకుంటుంది మార్జిన్. ఓకే, మార్జిన్ 2 rem, మార్జిన్ లెఫ్ట్ 2 rem అన్నమాట. అంటే ఇచ్చేసాం, ఫైన్. 2 rem మార్జిన్ లెఫ్ట్ వచ్చేసింది. 1 సెకండ్, ఇది కాదు, మనకి రౌటర్ అవుట్లెట్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే రౌటర్ అవుట్లెట్ని ఒక డివిజన్లో పెట్టేద్దాం. ఓకేనా, పెట్టేసి అంటే రౌట్ ఏదైతే వస్తుందో అది కొంచెం మార్జిన్ లెఫ్ట్కి వచ్చేలాగా ఈ డివిజన్కి వచ్చి జస్ట్ ఒక క్లాస్ నేమ్ ఇచ్చి మెయిన్ డివ్ అని ఇస్తున్నా. ఓకేనా, ఇచ్చేసి దీన్ని నేను CSS రాసేస్తా. ఏమని జస్ట్ డాట్ ఇచ్చేసి మార్జిన్ 2 rem ఇచ్చేస్తా. సో దట్ 2 rem మార్జిన్ ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా 2 rem మార్జిన్లో ఉంటుంది అది, ఇంకా చాలు మనకి. ఓకే, ఇంక నువ్వు ఏది రౌటర్ అవుట్లెట్ వచ్చినా మెయిన్లోనే కదా రౌటర్ అవుట్లెట్ మారుతుంది. ఈవెన్ ఇది అయినా ఏడే మారుతుంది, టెంపో ఇక్కడే ఉంటుంది. అంటే దేనికైనా 2 rem మార్జిన్ ఉంది కాబట్టి మనకు చూడడానికి ముచ్చటగా ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు NGRX స్టోర్ ఎగ్జాంపుల్లోనే నేనేం చేస్తానంటే స్టోర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తా. క్రియేట్ న్యూ ఫోల్డర్. ఓకే, స్టోర్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తా. స్టోర్స్లో మనం ఫస్ట్ index.ts అనే ఫైల్ క్రియేట్ చేస్తాం. తర్వాత మనకేం కావాలి, NGRX సర్వీస్ ఒకటి కావాలి. దానికంటే ముందు accents.ts అనే ఒక ఫైల్ కావాలి. దాని తర్వాత reducers.ts అనే ఒక ఫైల్ కావాలి. వాట్ ఇట్ నెక్స్ట్ selectors.ts అనే ఒక ఫైల్ కావాలి. వాట్ ఇట్ తర్వాత index.tsలో స్టోర్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇంకేం కావాలి, రెడ్యూసర్స్, యాక్షన్స్, అంతే. సర్వీస్ ఎఫెక్ట్స్ అంటే సర్వీస్ అనుకోండి. ఓకేనా, మీరేం చేస్తారంటే స్టోర్ సర్వీస్.ts ఇలా. ఓకే, ఒక్కసారి నేను ఇచ్చిన మెటీరియల్ కూడా మీరు చెక్ చేసుకోండి కావాలంటే, మనం కన్ఫామ్గా చూసుకుందాం. ఇక్కడ నేను ఫోల్డర్ స్ట్రక్చర్ ఇచ్చా చూడండి.
మోడల్స్ కూడా మనం తీసుకోవచ్చు. చూడండి, ఎఫెక్ట్స్, యాక్షన్స్, మోడల్, రెడ్యూసర్, సెలెక్టర్, సర్వీస్. ఓకేనా, మనం ఏం మిస్ అయింది, యాక్షన్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా, డాట్.ts యాక్షన్స్, రెడ్యూసర్స్, సెలెక్టర్స్, స్టోరు, సర్వీస్. ఓకేనా, స్టోర్, యాక్షన్స్, ఎఫెక్ట్స్, మోడల్స్ ఎందుకంటే మన యూజర్ మోడల్స్, అంటే మనం ఏదైతే స్టేట్ క్రియేట్ చేయాలో దానికి మోడల్స్ అనమాట. మోడల్స్.ts ఫైన్. ఫోల్డర్ స్ట్రక్చర్ ఇప్పుడు మన మోడల్స్ అంటే మనం ఏ ఏపీఐ కాల్ చేద్దాం చెప్పండి. సరే, ఏదైనా ఒక ఏపీఐ మనం క్రియేట్ చేసింది కాల్ చేద్దాం, లేదా బయట నుంచి చూద్దామా. ఫేక్ ఏపీఐ జేసన్కి వెళ్ళి మనం చెక్ చేద్దాం. ఓకేనా, జేసన్ ప్లేస్ హోల్డర్ దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ దీనిలో చూద్దాం. టుడూసేనా, టుడూస్ ఏపీఐలో మనకి ఏమేమి ఉన్నాయి, 4 యూజర్ ఐడి, టైటిల్, కంప్లీటెడ్. దీని ప్రకారం మనం మోడల్ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, దీని ప్రకారం మనం ఏం చేద్దాం, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూజర్, ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్ అంటే మోడల్ కాబట్టి యూజర్ అని ఇచ్చి, ఫస్ట్ ఏంది యూజర్ ఐడి, అంతేనా. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి దీని డేటా టైప్ ఏంటి, నంబర్, అంతేనా, నంబర్. నెక్స్ట్ ఐడి, దీని డేటా టైప్ కూడా నంబర్, ఎందుకంటే అది కూడా నంబరే. తర్వాత టైటిల్, దీని డేటా టైప్ స్ట్రింగ్, కంప్లీటెడ్, దాని డేటా టైప్ బులియన్, అంతేనా. సో ఈ 4 మనం తీసుకున్నాం. గాట్ ఇట్, మీన్స్ వి క్రియేటెడ్ మోడల్. గాట్ ఇట్, ఫార్మాట్ డాక్యుమెంట్, వీఆర్ ఎక్స్పోర్ట్ మీన్స్ ఇట్ ఈస్ ఓకే. నౌ మనం ఏం చేయాలి, రెడ్యూసర్స్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ కాన్స్ట్ ఇనిషియల్ స్టేట్, అంటే వీఆర్ క్రియేటింగ్ ఏ స్టేట్, అంటే ఇక్కడ వీఆర్ క్రియేటింగ్ స్టేట్. ఓకేనా, ఇక్కడ నీకు స్టేట్ లో ఏముంటది, యూజర్స్ ఉంటుంది. యూజర్స్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ యూజర్ అరే, అంతేనా. మన మోడల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్ ఇదేనా యూజర్. ఈ యూజర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ యూజర్ ఫ్రమ్ మోడల్స్. ఓకేనా, యూజర్ ఫంక్షన్ ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్ ఈక్వల్ టు నల్, ఇలాగే ఇచ్చేద్దాం. టైప్ బట్ ఇస్ యూజర్ వాల్యూ హియర్. సో యూజర్స్, అప్పుడు మనం ఎలా చేయాలంటే దీనికి యాక్చువల్గా వాల్యూ కాబట్టి ఇక్కడ డిక్లేర్ చేయాలి మనం కావాలంటే. ఓకేనా, ఇలా చేసి ఫస్ట్ దానికి యూజర్స్ ఉండాలి. యూజర్స్ టైప్ ఏంటి, ఇలా. తర్వాత ఎర్రర్ ఏంటి, మెసేజ్ కదా, అంటే స్ట్రింగ్ కదా. గాట్ ఇట్, అంటే టైప్ మనం డిక్లేర్ చేయాలనుకుంటే లోడింగ్ బులియన్, అంటే ఫాల్స్ ట్రూ, ఇది స్టేట్. దానికి మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు ఈక్వల్ టు నల్, అంటే బై డిఫాల్ట్ ఎంటీ. ఎర్రర్ కూడా బై డిఫాల్ట్ ఇది వాల్యూవే కదా, అది టైపు, ఇది వాల్యూ. ఎర్రర్స్ కూడా బై డిఫాల్ట్ నల్, లోడింగ్ బై డిఫాల్ట్ ఫాల్స్ కదా, ఇది వాల్యూ. గాట్ ఇట్, ఎర్రర్ స్ట్రింగ్ ఆర్ నల్ మనం ఏదైనా ఇవ్వచ్చు. గాట్ ఇట్, కాబట్టి నల్. సో ఇది డిక్లరేషన్, అంటే ఇనిషియల్ స్టేట్ యొక్క డేటా టైప్ ఇలా డిక్లేర్ చేసి దానికి ఈక్వల్ టు ఇచ్చి దాని వాల్యూ ఇలా డిక్లేర్ చేయొచ్చు. గాట్ ఇట్, ఇది టైప్ అన్నమాట, అంటే ఇది స్టేట్. we want to create an reducer, export const user reducer equal to create reducer. సరే, మనం ఇంపోర్ట్ చేయాలి ఎక్కడి నుంచి, NGRX స్టోర్ నుంచి. ఇంపోర్ట్ క్రియేట్ reducer from @NGRX స్టోర్. చెక్ చేయండి, క్రియేట్ రెడ్యూసర్. ఓకేనా, ఉంది కదా, క్రియేట్ రెడ్యూసర్. గాట్ ఇట్. ఇప్పుడు ఈ రెడ్యూసర్ లో మనకి ఏమొస్తాయి, బేసికల్ గా మనం ఇనిషియల్ స్టేట్ పంపిస్తాం. ఇనిషియల్ స్టేట్ కామా, ఓకే, దాంతో పాటు ఆన్ అనే ఫంక్షన్ NGRX స్టోర్ నుంచి వస్తుంది. ఆన్
అంటే అన్ని ఆన్లో అనమాట ఇప్పుడు. అంటే ఎన్ని యాక్షన్లు కావాలంటే అన్ని యాక్షన్లకు ఆన్. ఇప్పుడు దీనికంటే ముందు మనం యాక్షన్లు క్రియేట్ చేయాలి. అంటే రెడ్యూసర్లు మన యాక్షన్లు పంపించాలి. ఆ విషయం మనకు తెలుసు కదా. ఏది మెటీరియల్ ఓపెన్ చేయండి, నేను మీకు మళ్ళీ చూపిస్తా. సో మనకేం కావాలి యాక్చువల్‌గా, రెడ్యూసర్‌కి మన యాక్షన్‌లు ఇన్‌పుట్ ఇవ్వాలి కదా. కాబట్టి మన యాక్షన్‌లు కూడా క్రియేట్ చేయాలి. క్రియేట్ యాక్షన్, అది కూడా క్రియేట్ యాక్షన్. ఆ సింటాక్స్ కూడా చూపిస్తా చూడండి ఇక్కడ. మనకి ఎన్ని యాక్షన్‌లు కావాలో అన్నీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ 1, 2 నేను టైప్ చేసి మీకు చూపిస్తా. వి కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. యాక్షన్స్‌కెళ్దాం. యాక్షన్స్‌కెళ్ళి కాన్స్ట్ అదే ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ లోడ్ యూజర్స్ అంటే యూజర్స్‌ని లోడ్ చెయ్యి అని చెప్తున్నాం. మనం ఏం చేద్దాం, క్రియేట్ యాక్షన్ ఫ్రమ్ ఎన్‌జిఆర్ఎక్స్ స్టోర్ లోడ్ యూజర్స్ ఫ్రమ్ ఏపీఐ కాల్ అని చెప్పి జస్ట్ చెప్తున్నాం. ఇది తర్వాత ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ లోడ్ యూజర్స్ సక్సెస్ అంటే అది సక్సెస్ అయిపోయి మనకు రిజల్ట్ వచ్చినట్టు లెక్క. అంటే దీనికి మెసేజ్ ఇచ్చి లోడెడ్ యూజర్స్ ఫ్రమ్ ఏపీఐ కాల్ సక్సెస్. దానికి నువ్వు ఇవ్వాలి ఇన్పుట్. ఏమి ఇవ్వాలి, ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఓకే. ప్రాప్స్ నువ్వేమి ఇవ్వాలి, ఇన్పుట్ మనకేమొస్తది యూజర్స్ అని ఇచ్చి దానికి యూజర్ టైపే కదా, ఇలా ఇస్తావు అంతే కదా. అలా ఇట్స్ ఏ ప్రాపర్టీస్ కూడా మనం ఇంపోర్ట్ చేయాలి ఫ్రమ్ ఎన్‌జిఆర్ఎక్స్ స్టోర్. గాట్ ఇట్. చూడండి ఇది క్రియేట్ యాక్షన్. అంటే ఈ క్రియేట్ యాక్షన్‌లో 2 ఒకటొచ్చి స్ట్రింగ్ ఇన్పుట్, ఇంకోటొచ్చి ప్రాపర్టీస్ కదా. ఒక ఇన్పుట్ ఇది, ఇంకోటి నువ్వు ప్రాపర్టీస్ అంటే లోడ్ యూజర్ సక్సెస్ అంటే అరే ఆఫ్ యూజర్స్ కదా. అంటే గెట్ ఆల్ యూజర్సే కదా. చూడండి ఇక్కడ అరే ఆఫ్ యూజర్సే కదా. దట్ ఈస్ ద రిజల్ట్. దానికి నేను గెట్ ఆల్ క్రియేట్ చేశాను. లోడ్ యూజర్ సక్సెస్. నెక్స్ట్ వచ్చి లోడ్ యూజర్ బై ఐడి. అర్థమైంది కదా. ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ లోడ్ యూజర్ బై ఐడి. అర్థమైంది కదా. ఐడిని బేస్ చేసుకొని క్రియేట్ యాక్షన్ మనకి 2 ఇన్పుట్స్. ఒకటేంటి లోడ్ యూజర్ బై ఐడి యూజింగ్ ఏపీఐ కాల్. అంతేనా. కామా మనం ప్రాపర్టీస్ ఏం పంపిస్తాం, ఒకటే. అది కూడా ఐడి. అది కూడా ఏంటి నంబరే కదా. దట్స్ ఇట్. క్లియర్. ఇంకేమున్నాయో అన్నీ నేను కాపీ పేస్ట్ చేస్తా. మనం ప్రతిసారి టైప్ చేయలేం కదా మిగతాయి. ఫెయిల్యూరు, యాడ్ యూజర్, అప్డేట్ యూజర్, డిలీట్ యూజర్ ఈ 3 కాపీ చేస్తా. ఓకేనా. అంటే మీకు లైవ్‌లో 3 రాసాను కాబట్టి మూడిటికి టైమ్ సేవ్ చేసుకోండి. గాట్ ఇట్. అంటే దీనికి లోడ్ ఫెయిల్యూర్ అంటే ఎర్రర్ మెసేజ్ అదొక్కటే మనకొస్తది. యాడ్ యూజర్ అంటే యాడ్ చేసిన తర్వాత రిటర్న్ వస్తది కదా. అప్డేట్ అన్నా అప్డేట్ చేసిన తర్వాత రిటర్న్ వస్తది. డిలీట్ అంటే డిలీట్ అయిపోద్ది. అంటే దానికి అంతే కదా. గెట్ లాగే ఐడి కూడా ఇస్తావు. సేమ్ అంతే కదా. మిగతా అంతా సేమ్. చూడండి ప్రాపర్టీస్ యాక్చువల్‌గా మనం ఫంక్షన్ కాల్ అని పెట్టాలి. 1 సెకండ్. ఇలా ఫంక్షన్ కాల్ పెట్టాలి. ఎందుకంటే ప్రాపర్టీస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ కాలింగ్ ఫ్రమ్ దేర్. మిగతా అంతా సేమ్. అన్నిటికంతే. ఓకే. చూడండి మీరిచ్చే ప్రాపర్టీస్ ఇదిగో నెక్స్ట్ లైన్‌కి పంపిస్తా. మీరిచ్చే ప్రాపర్టీ ఐడి ఏ టైప్ నంబరు. ఆ ప్రాపర్టీస్ అక్కడి వరకు క్లోజ్ అయ్యాయా, దాన్ని కాల్ చేసావా, ఇట్లా ప్రతిదీ ఇంతే. ఓకే. అంటే మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ప్రాపర్టీస్ అనేది ఒక అనదర్ ప్రాపర్టీ టు దిస్ క్రియేటెడ్ యాక్షన్. క్రియేటెడ్ యాక్షన్‌కి మీరిచ్చే ఇన్పుట్ అది ప్రాపర్టీ. చూడండి. కరెక్టేనా? సేమ్ అన్నీ అంతే. ఫార్మాట్ డాక్యుమెంట్ అన్ని మిగతాయి కూడా అంటే మీరిలా చేసుకుంటే మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఇది యాక్షన్స్. గాట్ ఇట్. ఇలా యాక్షన్స్ ఉంటాయి. ఓకే. యాక్షన్స్ అన్నీ మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఇప్పుడు యాక్షన్స్ రెడ్యూసర్‌లో ఇంపోర్ట్ చేయాలి. ఎలా? ఇంపోర్ట్ స్టార్ అన్నీ ఉన్నాయి కదా. యాస్ యాక్షన్స్. ఆల్ యాక్షన్స్ అన్నమాట. ఆల్ యాక్షన్స్ ఫ్రమ్ యాక్షన్స్. అన్నిటిని ఆల్ యాక్షన్స్ అని ఇంపోర్ట్ చేశా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆల్ యాక్షన్స్ డాట్ లోడ్ యూజర్స్ తీసుకొని మనం ఇలా చేయొచ్చన్నమాట. ఓకే. ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు సింటాక్స్ చూపిస్తా. రెడ్యూసరే కదా మనం రాసేది. ఇక్కడ చూడండి ఇనిషియల్ స్టేట్ పక్కన మనం ఏం చేసాం, రెడ్యూసర్. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఏదైతే ఉందో ఇదే.
మీరు ఏదైతే ఇనిషియల్ స్టేట్ తీసుకుంటారో అదే. మనం ఇనిషియల్ స్టేట్ ఆల్రెడీ తీసుకున్నాం కదా! ఇదిగోండి ఇనిషియల్ స్టేట్. డాట్ ఏం లేదు. జస్ట్ ఇనిషియల్ స్టేట్ పక్కన మీరు ఆల్ యాక్షన్స్‌లో ఫస్ట్ లోడ్ యూజర్స్. దాంట్లో మీకొచ్చే ఇన్‌పుట్ ఇది స్టేట్. దాన్ని మీరు తీసుకొని యారో ఫంక్షన్‌లో కాల్ చేసుకొని మనం ఏం చేస్తాం ఇంకా స్టేట్ యారో ఫంక్షన్. సో స్టేట్ కదా! స్టేట్ అలానే ఉంచి మనకు ఆల్ లోడ్ యూజర్స్ కదా! ఆ స్టేట్ అలానే ఉంచి మనకొచ్చిన యూజర్స్‌కి మనకిచ్చేస్తాం స్టేట్ డాట్ యూజర్స్ అని. లోడింగ్ ఫాల్స్. గాట్ ఇట్. ఇలా మనం స్టేట్‌ని అప్డేట్ చేస్తాం. ఏదో సింటాక్స్ ఇష్యూ ఉంది. ఒక్కసారి దీన్ని కాపీ పేస్ట్ చేసి చూద్దాం మనం. ఆల్ యాక్షన్స్ కదా మనం పెట్టింది. ఆల్ యాక్షన్స్. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే రెడ్యూసర్‌కి ఇనిషియల్ స్టేట్ ఎళ్తది. ఆ ఇనిషియల్ స్టేట్ ఎవ్రీ టైమ్ అప్డేట్ అవుద్ది. ఫస్ట్ యాక్షన్ ఏంది? ఆన్ యాక్షన్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ డాట్ లోడ్ యూజర్. అంటే లోడ్ యూజర్ యాక్షన్ అయితే నీకొచ్చే స్టేట్‌లో ఓకే. ఆల్‌వేస్ లోడ్ యూజర్ అంటే ఏంటి? జస్ట్ మనం ఏం చేస్తున్నాం? కాల్ చేస్తున్నాం యాక్షన్‌ని. అంటే మనం ఏం చేయట్లే. స్టేట్ ఉన్నదుంటది. లోడింగ్ టు ఎర్రర్ నల్. అర్థమైందా? ఇంకొక స్టేట్ మనం ఏం క్రియేట్ చేయాలి? నెక్స్ట్ ఆన్ ఆల్ యాక్షన్స్ డాట్ లోడ్ యూజర్ సక్సెస్. ఇప్పుడు నీకేమొస్తది స్టేట్‌లో? చూడండి ఇప్పుడేమొస్తదో చూడండి. ఇలా మనం మెన్షన్ చేస్తాం. ఓకే. చేసిన తర్వాత ఉన్న స్టేట్ ఉంటది. కానీ దాంట్లో నీకు యూజర్స్ ఒస్తారు. ఆ యూజర్స్‌లో నువ్వు పెట్టే స్టేట్ డాట్ యూజర్స్. ఓకే. లోడింగొచ్చి ఫాల్స్. ఎర్రర్ నల్. అంతే గదా! ఎర్రర్ లేదని అర్థం. సో, చూడండి. అలాగే మనం సేమ్ పెట్టేసాం. ఇక్కడ ఓన్లీ స్టేట్ ఒచ్చింది. ఇక్కడ స్టేట్ లోపల యూజర్స్ ఒచ్చింది. సో, అప్పుడు మనము ఇలానే రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. స్టెప్ బై స్టెప్ స్టేట్ లోపల మనకి యూజర్స్ ఒస్తారు. ఎందుకు యూజర్స్ ఒస్తారంటే, లోడ్ యూజర్ సక్సెస్ ఓపెన్ జెయి. ఇక్కడ మీకు యూజర్సే ఉండేది. అంటే ఇన్‌పుట్ మీకు యూజర్సే కదా! కాబట్టి బ్యాక్‌కెళ్ళి మళ్ళీ మీరు ఈ స్టేట్‌లో మీరు తీసుకునేది యూజర్సే. అప్పుడు మీరు డైరెక్ట్‌గా యూజర్స్ ఈక్వల్ టు యూజర్స్ ఇవ్వచ్చు. అంటే ఈ యూజర్స్ అనే వేరియబుల్ ఈ ఇనిషియల్ స్టేట్‌లో ఉన్న వేరియబుల్ యొక్క వేరియబుల్ అన్నమాట. సరే ఇన్‌కమింగ్ యూజర్స్ అని పెడతా. ఏ ఇన్‌కమింగ్ యూజర్స్ ఉంటారో అది మీరు దానికి బైండ్ జేయాల. కానీ ఇన్‌కమింగ్ యూజర్స్ అనే పేరు పెట్టడానికి లేదు. ఎందుకంటే లోడ్ యూజర్స్‌లో ఏదైతే మీరు పేరు పెట్టారో కావాలంటే ఇక్కడ పెట్టుకో ఇన్‌కమింగ్ యూజర్స్ అని అర్థమైందా? అదే పేరు మీరు రెడ్యూసర్స్‌లో ఇవ్వాలి అర్థమైందా? లేదంటే ఇన్‌కంపాటిబుల్ అవుతది. ఎందుకంటే ఇదే గదా! అది ఇన్‌కమింగ్ యూజర్స్. గాట్ ఇట్. నెక్స్ట్ ఆన్ ఆల్ యాక్షన్స్ డాట్ యాడ్ యూజర్. యాడ్ యూజర్ అంటే మళ్ళీ స్టేట్ కామా యూజరే గదా! ఆల్ యూజర్స్ అంటే గాట్ ఇట్. ఓకేనా? యూజర్స్ కాదు యూజర్. చూడు కావాలంటే యాడ్ యూజర్‌లో మీరిచ్చిన పేరేంది యూజర్స్. లేదంటే బైండ్ అవ్వదు. ఓకేనా? సో, ఉన్నదన్న స్టేట్‌లో ఇది. ఓకే. తర్వాత నువ్వేం జేయాలి? యూజర్స్‌లో ఉన్న యూజర్స్‌ని బెట్టి యూజర్స్ కామా స్టేట్ డాట్ యూజర్స్. ఓకే. ఆల్రెడీ ఉన్న యూజర్స్‌లో మీరు స్టేట్ డాట్ యూజర్స్‌ని మెన్షన్ చేసి కామా మీకొచ్చిన యూజర్‌ని గూడా ఇవ్వాలి. అంతే గదా! కొత్తగా యాడ్ అయిన యూజర్‌నే మనం ఇవ్వాలి గదా! అది ఒక యూజరే కాబట్టి కామా పెట్టి ఇవ్వచ్చు. అప్పుడేమవుతది? చూడు యాడ్ యూజర్‌లో స్టేట్‌లో ఉన్న యూజరు మీరు యాడ్ చేసిన యూజర్ అంతేనా? అంతే. అదే యాడ్ అయినట్టు లెక్క. గాట్ ఇట్. నెక్స్ట్ ఆన్ ఆల్ యాక్షన్స్ డాట్ డిలీట్ యూజర్. డిలీట్ యూజర్స్‌కి ఏంది? స్టేట్ కామా డిలీట్‌కి ఐడీ అనే వచ్చేది. యారో ఫంక్షన్ పెట్టి ఇలా రాస్తారు మీరు. యారో ఫంక్షన్‌లో ఏం చేస్తారు? స్టేట్ పెట్టేసి యూజర్స్‌లో ఏం చేస్తారు? ఫిల్టర్ చేసి ఇది స్టేట్ డాట్ యూజర్స్ డాట్ ఫిల్టర్ x డాట్ ఐడీ నాట్ ఈక్వల్ టు ఐడీ.
ఏదైతే ఫిల్టర్‌లోంచి నువ్విచ్చే ఇన్‌పుట్ ఐడీ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు అంటే మిగతావన్నీ వస్తాయని లెక్క. అర్థమైందా? ఐడీ. దానికి డాట్, డాట్, డాట్ ఇస్తావు. అంటే నువ్వు అన్నిటిని ఫిల్టర్ చేస్తావు. అన్ని రెస్పాన్స్ వస్తాయి. ఎక్సెప్ట్ నువ్వు డిలీట్ చేసింది తప్ప మిగతాయన్నీ పడతాయి. అర్థమైందా? నాట్ ఈక్వల్ టు. సో, మీరు చెక్ చేసుకోండి. మనం గూడా అట్లాగే రాసుంటాం. లేదంటే మ్యాప్ జేసి యూజరు దాన్ని ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఓకేనా? డిలీట్ చూడండి. ఫిల్టర్ ఇదిగోండి సేమ్ అదే ఉంటది. ఓకేనా? దట్స్ ఫైన్. ఫిల్టర్ ఎక్స్ డాట్ ఐడీ. ఎక్స్ డాట్ ఐడీయే గదా! తర్వాత అప్డేట్. ఆన్ ఆల్ యాక్షన్స్ డాట్ అప్డేట్ యూజర్ అంతేనా? ఇప్పుడు స్టేట్ కామా యూజర్ అంతేనా? యారో ఫంక్షన్ పెట్టి బ్రేసెస్ పెట్టండి. ఇప్పుడేంటి? డాట్, డాట్, డాట్ స్టేట్ దాన్ని అట్లాగే ఉంచుతావు. అంటే ఆల్రెడీ స్టేట్ ఉన్నదున్నట్టు. ఇప్పుడు యూజర్స్‌లో మీరేం జేస్తారు? యూజర్స్‌ని అప్డేట్ చేస్తారు. అంటే ఏదైతే ఉందో అప్డేట్ యూజర్ వి విల్ మ్యాప్ బేస్డ్ ఆన్ ద ఐడీ. అదర్‌వైస్ ఇట్ విల్ బి సేమ్. ఎలా అంటే చూడండి. స్టేట్ డాట్ యూజర్స్ డాట్ మ్యాప్. మ్యాప్ ఏం చేస్తామంటే ఎక్స్ డాట్ ఐడీ ఈక్వల్ టు యూజర్ డాట్ ఐడీ అయితే మనం యూజర్ ఇస్తాం. లేదంటే ఎక్సే ఇస్తాం. అర్థమైందా? అంటే ఇది మనం ఏం చేసామంటే ఫస్ట్ మ్యాప్ జేసి మనం మోడిఫై చేయాలి. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడీ 1ని మార్చాము. ఈ యూజర్ డేటాలో ఐడీ ఉంటది గదా! దాన్ని కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు అదే 10 మందుంటే ఒకటో ఓడే మార్చినోడనుకో, వాడు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ దాన్ని మనం మార్చి మనం డేటా మారుస్తున్నాం. అంటే మనకొచ్చిన డేటాని మానిప్యులేట్ చేసి మ్యాప్‌లో పంపిస్తున్నాం. అంటే అది చేంజ్ అయిపోద్ది. లేదంటే ఉన్న యూజరే ఎళ్తది. అంటే ఎక్స్ అనేది యూజరే అనుకో. గాట్ ఇట్. ఉన్న యూజర్ ఎక్స్. అంటే అది ఐడీ మ్యాచ్ అవ్వకపోతే ఉన్న యూజరే ఉంటది. ఒకవేళ ఐడీ మ్యాచ్ అయిందనుకో, మనకి ఇన్‌కమింగ్ వచ్చిన యూజరు దాన్ని డైరెక్ట్‌గా అపెండ్ చేస్తాం. అట్లా ఇట్ విల్ మ్యాప్ అండ్ అప్‌డేట్ ద ఎగ్జిస్టింగ్ డేటా. గాట్ ఇట్. ఇదే లాజిక్. యాక్చువల్‌గా రెడ్యూసర్‌లో రాసే లాజిక్కే నీకు అప్‌డేట్ అవుతది. అంటే ఈ ఇనిషియల్ స్టేట్‌లో తీసుకొని ఎవ్రీ టైమ్ స్టేట్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇనిషియల్ స్టేటే. నువ్వు ఇనిషియల్ స్టేట్‌నే ఎక్స్‌పోర్ట్ చేస్తావు ఫైనల్‌గా. ఓకేనా? ఆన్ ఆల్ యాక్షన్స్ డాట్ లోడ్ యూజర్ ఫెయిల్యూర్ స్టేట్ కామా మెసేజ్. గాట్ ఇట్. లోడ్ యూజర్ ఫెయిల్యూర్‌కి మనం ఏమి ఇచ్చాం? ఎర్రర్ మెసేజ్ కాదు. ఓకే. ఎర్రర్. సింపుల్ దట్స్ ఇట్. డాట్ 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 స్టేట్ లోడింగ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే బై డిఫాల్ట్ ఫాల్సే కదా! ఎర్రర్ ఈక్వల్ టు అదే ఎర్రర్ కోలన్ ఎర్రర్ నువ్విచ్చింది. గాట్ ఇట్. ఇలా యాక్షన్స్ రెడ్యూసర్ క్రియేట్ అయిపోయింది మనకి. మీన్స్ వి క్రియేటెడ్ ఎ రెడ్యూసర్ విత్ ఆల్ ద యాక్షన్స్. గాట్ ఇట్. నెక్స్ట్ ఏంటి? వి వాంట్ టు హావ్ ఎన్ ఇండెక్స్ ఫైల్. సో థట్ ఆ ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసి మనం ఆ ఇండెక్స్‌లో స్టేట్ రెడ్యూసర్ మొత్తం తీసుకుంటాం. ఓకేనా? గాట్ ఇట్. సో ఇండెక్స్ ఫైల్ యాడ్ ఉంది ఇక్కడ. వి విల్ క్రియేట్ ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ స్టేట్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ డిక్లేర్ చేద్దాం యాప్ స్టేట్. ఎక్స్‌పోర్ట్ ఇంటర్ఫేస్ యాప్ స్టేట్. యూజర్ స్టేట్ ఎక్కడుందది? ఆ! ఇదే. ఇదే గదా యూజరు. అదేలే యూజర్. యూజర్ అని ఇచ్చాం. ఓకే. ఇది ఇనిషియల్ స్టేట్. ఇది యూజర్ స్టేట్. సో, మనం ఏం చేయాలి ఇక్కడ రెడ్యూసర్‌లో ఇనిషియల్ స్టేట్ ఉంది గదా! ఈ ఇనిషియల్ స్టేట్ మనం తీసుకోవాలి. అంటే ఇనిషియల్ స్టేటే మనం దానికొక యూజర్ స్టేట్ అని జెప్పి డిక్లేర్ చేస్తాం. ఓకే. సో, హ్మ్. మనం ఏం జేస్తామంటే ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ స్టేట్ అదేలే యూజర్ స్టేట్ ఈక్వల్ టు మనం డిక్లేర్ చేస్తాం. టైప్ ఫంక్షన్.
ఇలా డిక్లేర్ చేసి పెడదాం, మనకి బాగుంటుంది. సో మనం ఏం చేస్తామంటే యూజర్ స్టేట్ దీని పక్కన పెడదాం. ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్ యూజర్ స్టేట్ అని మనం జస్ట్ డిక్లేర్ చేద్దాం. చేయకపోతే మనకు కన్ఫ్యూజన్. సో యూజర్స్ అని పెట్టేసి యూజర్ అదే లోడింగ్ ఇచ్చి బూలియన్ అంతేనా, ఎర్రర్ వచ్చి స్ట్రింగ్ ఆర్ నల్, ఇలా మనం స్టేట్ డిక్లేర్ చేస్తాం. అదే యూజర్ స్టేట్ అంటే అలా ఇవ్వచ్చు. అంటే మనం ఇందాక కలిపి ఇచ్చాము, ఇలా ఇస్తే బాగుంటుందని ఇలా ఇచ్చాము అనమాట ఇప్పుడు. ఓకేనా, ఇనిషియల్ స్టేట్. సో మనము ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడున్నాం మనం, ఇండెక్స్లోకి వెళ్ళి వి అప్డేటెడ్ యూజర్ స్టేట్. ఓకేనా, ఫ్రమ్ రెడ్ యూజర్స్ మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రెడ్ యూజర్స్ ఈక్వల్ టు రెడ్ యూజర్ వచ్చి రెడ్ యూజర్ పేరు ఇచ్చాం, ఏమి ఇచ్చాం మనము, యూజర్ రెడ్ యూజర్. ఓకేనా, యూజర్ రెడ్ యూజర్స్. ఓకే, క్లియర్ కదా, రెడ్ యూజర్స్ డిక్లేర్ చేసేసాం, స్టేట్ టు రెడ్ యూజర్స్ డిక్లేర్ చేసేసాం, మీన్స్ దిస్ పార్ట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ సెలెక్టర్స్. వి వాంట్ టు క్రియేట్ ఎ సెలెక్టర్. దాన్ని క్రియేట్ ఫీచర్ సెలెక్టర్ అంటాం. అంటే యాప్ స్టేట్ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మనం డిసైడ్ అవుతాం. ఓకేనా, చూడండి, సెలెక్టర్స్ ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూజర్స్ ఫీచర్, క్యామెల్ కేసులో రాసుకోవాలి ఎప్పుడైనా సరే, యూజర్స్ ఫీచర్ సెలెక్టర్ ఈక్వల్ టు క్రియేట్ సెలెక్టర్. ఓకేనా, క్రియేట్ సెలెక్టర్ మన ప్రెజెంట్ యాప్ స్టేట్ మొత్తాన్ని తీసుకోవాలి. ఓకే, యాప్ స్టేట్ లో మనకేం కావాలి, యూజర్స్ దీంట్లో ఒక్కసారి చూద్దాం, యాప్ స్టేట్ యూజర్స్ వరకే తీసుకుంటున్నాం. ఓకే, మనకి యూజర్స్ అనే పేరుతోనే కదా ఉంది, దాంట్లో కూడా మనం యూజర్స్ అనే తీసుకోవాలి. సో యాప్ స్టేట్ అంటే ఇదే, మనం స్టార్ ఎక్కడి నుంచి ఉంది, యాప్ స్టేట్ రెడ్ యూజర్స్ నుంచి ఉంది. రెడ్ యూజర్ లేకపోతే యాప్ స్టేట్ యూజర్ స్టేట్ అనేది గాట్ ఇట్. యూజర్ స్టేట్ అంటే యాప్ స్టేట్ కాదు, ఇట్స్ అండ్ యూజర్ స్టేట్. ఓకే, వన్ సెకండ్. రెడ్ యూజర్ లో మనం యాప్ స్టేట్ డిక్లేర్ చేసాం కదా, ఎందుకు ఎర్రర్ వస్తుందో చూద్దాం. యూజర్ స్టేట్ డైరెక్ట్ గా క్రియేట్ చేయడమే. ఓకేనా, ఇదిగోండి, డైరెక్ట్ గా క్రియేట్ చేయడం, యూజర్ స్టేట్ ఆఫ్ యూజర్స్. అన్నోనా, వై ఇట్ ఈస్ అన్నోన్, మనం కరెక్ట్ గానే ఇచ్చాము. క్రియేట్ సెలెక్టర్. ఓకే, క్రియేట్ ఫీచర్ సెలెక్టర్ కదా, మనం క్రియేట్ ఇట్స్ ఫీచర్ సెలెక్టర్. సో ఇప్పుడు ఏంటంటే యూజర్ స్టేట్ లో ఏదైతే ఉందో దాని లోపల మనం యూజర్స్ తీసుకుంటున్నాం, అంటే బై డిఫాల్ట్. ఓకే, అది ఆఫ్ యూజర్స్ అన్నమాట. ఇది క్రియేట్ ఫీచర్స్. ఇప్పుడు నుంచి మీరేం చేయాలి, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూజర్స్ సెలెక్టర్ అంటే క్రియేట్ సెలెక్టర్ ఫ్రమ్ ద ఫీచర్ సెలెక్టర్. డైరెక్ట్ గా మీరేం చేయొచ్చు అంటే యూజర్ సెలెక్టర్ డైరెక్ట్ గా ఇవ్వచ్చు. 1 సెకండ్, ఇది ఏదైతే ఉందో యూజర్ సెలెక్టర్ స్టేట్, దాన్ని తీసుకొని దాని నుంచి వచ్చే రిటర్న్ లో స్టేట్ డాట్ యూజర్స్ అని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా యూజర్ ఫీచర్ సెలెక్టర్ ఏదైతే ఉందో తీసుకొని స్టేట్ డైరెక్ట్ గా మీరు స్టేట్ డాట్ యూజర్స్ అంటే ఓన్లీ యూజర్స్ వస్తాయి. ఇప్పుడు అర్థమైందా, అంటే యూజర్ సెలెక్టర్ అంటే అదొకటి. ఎక్స్పోర్ట్ కాన్స్ట్
ఎర్రర్ సెలెక్టర్. అర్థమైందా? క్రియేట్ సెలెక్టర్, యూజర్స్ ఫీచర్ సెలెక్టర్ కామా స్టేట్ డాట్ ఎర్రర్. అర్థమైంది? ఎర్రర్ సెలెక్టర్. దానికి సెలెక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. కాన్స్ట్. అర్థమైంది కదా? లోడింగ్ సెలెక్టర్ అంటే మనం దేనికి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మల్టిపుల్ సెలెక్టర్స్ యూ కెన్ క్రియేట్ సెలెక్టర్, యూజర్స్ ఫీచర్ సెలెక్టర్ కామా స్టేట్ డాట్ లోడింగ్. ఫీచర్ సెలెక్టర్ కాదు, క్రియేట్ సెలెక్టర్. ఫీచర్ సెలెక్టర్ ఇస్ ద మెయిన్ సెలెక్టర్ ఆఫ్ టైప్. ఓకే, ఇలా మనం సెలెక్టర్స్ క్రియేట్ చేసాం. గాట్ ఇట్. సెలెక్టర్ కూడా అయిపోయింది. నౌ వీ వాంట్ టు క్రియేట్ సర్వీస్లో ఏపీఐ కాల్స్ కావాలి కదా, మనం సర్వీస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? గో టు సర్వీస్. ఏది? స్టోర్ సర్వీస్. వీ వాంట్ టు యూజ్ injectable provided in root. Got it? Export class user service implements ng on it. అంటే మనకు అవసరం లేదు, బట్ ఉన్న జస్ట్ మెన్షన్ చేద్దాం. అవసరం అయితే వాడుకుంటాం, లేదంటలేదు. కన్స్ట్రక్టర్ ప్రైవేట్ http క్లయింట్. అంతేనా? మన ఎక్స్టర్నల్ ఏపీఐ కాల్ చేయాలి కదా. వీ వాంట్ http క్లయింట్. ng on it మనం వాడకపోతే వదిలేద్దాం, రిటర్న్ ఇచ్చేద్దాం. ఏముంది? ఫైన్. గెట్ ఆల్ యూజర్స్. ఓకే, గెట్ ఆల్ యూజర్స్ కి మనం ఏం చేయాలి? రిటర్న్ దిస్ డాట్ గాట్ ఇట్ http డాట్ గెట్ ఆఫ్ యూఆర్ఎల్ ఏంటి? ఇదే కదా. ఆల్ అంటే ఇది. అంతేనా? రైట్. నెక్స్ట్ గెట్ బై ఐడి అంటే మనం ఇన్పుట్ ఐడి ఇవ్వాలి కదా. రిటర్న్ దిస్ డాట్ http డాట్ గెట్ అంటే డైనమిక్ పాస్ చేయాలి. అంటే యూఆర్ఎల్ మనము ఇక్కడ మెన్షన్ చేద్దాం. ప్రైవేట్ యూఆర్ఎల్ ఈక్వల్ టు ఇలా మనం మెన్షన్ చేసి వీ కెన్ యూజ్ దట్ యూఆర్ఎల్. ఓకే, అంటే రీయూజ్ చేసుకోవాలి కదా, ప్రతిసారి మనం ఎంటర్ చేయలేము కదా. ఇట్ షుడ్ నాట్ బి గుడ్. దిస్ డాట్ యూఆర్ఎల్. ఇప్పుడు ఈ యూఆర్ఎల్లో మనము డైనమిక్ గా దిస్ డాట్ యూఆర్ఎల్ యూజ్ చేసి స్లాష్ మనం ఐడి కూడా ఇవ్వాలి కాబట్టి డైనమిక్ యూఆర్ఎల్ చేసాం ఇప్పుడు. ఓకే, అట్లా ఈ రెండు చాలండి ప్రెసెంట్. ఓకేనా? ఈ రెండు సర్వీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ సర్వీస్ ని మనం ఖచ్చితంగా యాప్ మాడ్యూల్లో ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. స్టోర్ సర్వీస్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి ఇంప్లిమెంటెడ్. అంతేనా? స్టోర్ సర్వీస్ ఇంకా రికగ్నైజ్ కాలేదు. మనం ఏం క్రియేట్ చేసాము? యూజర్ సర్వీస్ స్టోర్ అని క్రియేట్ చేసాం. ఇలా చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సేవ్ ఆల్ ఎంటర్ చేయండి. యాప్ మాడ్యూల్లో యూజర్ సర్వీస్ స్టోర్ ఇంపోర్ట్ చేసేసాం కదా, అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఇది ఉంది, సెలెక్టర్స్ ఉన్నాయి. సెలెక్టర్స్ అంటే స్టేట్ని తీసుకుంటుంది. రెడ్యూసర్ అంటే నువ్వు ఇచ్చిన యాక్షన్, పర్ఫామ్ చేసిన యాక్షన్ని రెడ్యూసర్లో స్టేట్ని అప్డేట్ చేస్తుంది. ఇది ఉంది. మోడల్స్ ఎందుకు? మోడల్. ఇండెక్స్ ఎందుకు? రెడ్యూసర్ని స్టేట్ని ఇంక్లూడ్ చేయడానికి. ఎఫెక్ట్స్ ఎందుకు? ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు వర్క్ చేయాలి. ఓకే, ఎఫెక్ట్స్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. ఎక్స్పోర్ట్ క్లాస్ స్టోర్ ఎఫెక్ట్స్. గాట్ ఇట్. విల్ ఇంప్లిమెంట్ దిస్. దీని సింటాక్స్ లోకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఎఫెక్ట్స్ వేర్ ఆర్ యూ? ఎఫెక్ట్స్ ఇది యూజర్ ఎఫెక్ట్స్. ఓకేనా? @injectable provided in root. ఓకేనా? గాట్ ఇట్. అయిపోయింది యాప్. సో దానికంటే ముందు ఎఫెక్ట్స్ అక్కడికి వెళ్దాం. నేను రాసిందే, అది మీరు కాపీ పేస్ట్ చేసినా సరిపోతుంది. నేను ఆల్రెడీ ట్రై చేసి పెట్టాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము
ఒక యాక్షన్‌ని మనం అప్డేట్ చేయాలి. అంటే అవర్ వన్ యాక్షన్ వి షుడ్ బి హావింగ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఫస్ట్ థింగ్ ఏందంటే యాక్షన్స్‌నన్నిటికి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ప్రైవేట్ లోడ్ యూజర్స్ ఈస్ ఎన్ యాక్షన్ ఆఫ్ ఎనీ. ప్రెజెంట్ అయితే మనం ఎనీ అని డిక్లేర్ చేసాం. కన్‌స్ట్రక్టర్‌లో మనం ఏం చేస్తామంటే ప్రైవేట్ యాక్షన్స్. యాక్షన్స్ ఏందంటే స్టోర్ యాక్షన్స్. చూడండి ఈ యాక్షన్ ఏదైతే ఉందో యాక్షన్ ఐ థింక్ ఎన్‌జిఆర్‌ఎక్స్ స్టోర్. ఎన్‌జిఆర్‌ఎక్స్ స్టోర్ నుంచి యాక్షన్ వస్తది మనకి. ఓకే. అదే నేను ఇక్కడ ఇంపోర్ట్ చేశాను. యాక్షన్స్ ఫ్రమ్ ఎన్‌జిఆర్‌ఎక్స్ ఎఫెక్ట్స్. ఓకే. వన్ సెకండ్. ఎన్‌జిఆర్‌ఎక్స్ ఎఫెక్ట్స్‌లో ఉండే యాక్షన్ మనం చేయాలి. మనం ఇంపోర్ట్ చేయాలి అది. ఓకే. సో, ఇది ఈ యాక్షన్ గాదు. యాక్షన్ ఫ్రమ్ ఎన్‌జిఆర్‌ఎక్స్ ఎఫెక్ట్స్. ఈ యాక్షన్స్ అన్నమాట. ఓకే. అంటే ఎఫెక్ట్సే గదా మనకి యాక్షన్స్. ఎఫెక్ట్స్‌లో ఉండే యాక్షన్సే మనం తీసుకోవాలి. ఓకే. ఎన్‌జిఆర్‌ఎక్స్ ఉన్న ఎఫెక్ట్స్‌లో ఉన్న యాక్షన్. అంటే ఇట్స్ ఎన్ ఎన్‌జిఆర్‌ఎక్స్ ఎఫర్ట్ సపోర్టెడ్ యాక్షన్. ఇప్పుడేం జేయాలి దెలుసా? దిస్ డాట్ యాక్షన్స్ డాట్ టైప్ క్రియేట్ ఎఫెక్ట్. వి వాంట్ టు క్రియేట్ ఎన్ ఎఫెక్ట్ ఫర్ అంటే లోడ్ యూజర్స్ అనే దానికి ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేసి, మన యాక్షన్ యూజ్ చేసి పైప్ ఆపరేట్ చేసి ఆఫ్ టైప్ లోడ్ యూజర్స్ అయితే ఓకే. ఈక్వల్ టు క్రియేట్ ఎఫెక్ట్. ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేసి వి వాంట్ టు వాట్? దిస్ డాట్ ఒక నిమిషం. సింటాక్స్ గుర్తుండదు. ఇదిగో యాక్షన్ ఈ ఎఫెక్ట్‌లో ఏందంటే దిస్ డాట్ యాక్షన్స్ డాట్ పైప్ ఫర్ ఈచ్ కాదు. పైప్. పైప్‌లో మనం ఏం చేయాలి? యాక్షన్ టైప్ ఆఫ్ ఓకే. టైప్ ఆఫ్ ఆఫ్ టైప్ ఆల్ యాక్షన్స్ కదా! ఆల్ యాక్షన్స్ ఇంపోర్ట్ చేద్దాం. ఓకేనా? ఇంపోర్ట్ స్టార్ యాస్ ఆల్ యాక్షన్స్ ఫ్రమ్ యాక్షన్స్. ఓకే. ఆల్ యాక్షన్స్ డాట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ డాట్ లోడ్ యూజర్స్. గాట్ ఇట్. డాట్ ఇది ఇది డిక్లరేషన్. అంటే ఈ యాక్షన్ అనేది ఎన్‌జిఆర్‌ఎక్స్ యాక్షన్. ఆ యాక్షన్‌లో నువ్వు ఏదైతే యాక్షన్ క్రియేట్ చేస్తావో దానికి మనం ఎఫెక్ట్ క్రియేట్ చేసాం. ఎఫెక్ట్ ఆటోమేటిక్‌గా లోడ్ అయిపోద్ది. అది మనం ఇప్పుడు రాసే సింటాక్స్ వల్లే. దానికి మనం మ్యాప్ తీసుకొని మెర్జ్ మ్యాప్ గాని, స్విచ్ మ్యాప్ గాని. మెర్జ్ మ్యాప్ తీసుకొని పైప్ వచ్చే రెస్పాన్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూజర్ సర్వీస్ మనం ఇంపోర్ట్ చేద్దాం. ప్రైవేట్ యూజర్ స్టోర్ సర్వీస్. యూజర్ సర్వీస్ స్టోర్ ఉంది గదా! ఇది ఇంపోర్ట్ చేసి ఇక్కడ మనము డైరెక్ట్‌గా దిస్ డాట్ యూజర్ స్టోరేజ్ డాట్ గెట్ ఆల్ యూజర్స్ డాట్ పైప్ మ్యాప్. ఓకే. డైరెక్ట్‌గా మనం మ్యాప్ రాద్దాం. మ్యాప్ యూజర్స్ క్యాచ్ ఎర్రర్. ఎర్రర్ అయితే మనం ఇంకొకటి. సో, యూజర్స్ మ్యాప్ అయితే మనం ఏం చేస్తాము డైరెక్ట్‌గా కాపీ చేద్దాం. ఓకే. మ్యాప్ ఇలా ఉంటది మ్యాప్. ఓకే. మ్యాప్ యూజర్స్ డైరెక్ట్‌గా మనం ఏం చేద్దాం సరే. ఆల్ యాక్షన్స్ డాట్ లోడెడ్ యూజర్స్ సక్సెస్‌లో మనం డైరెక్ట్‌గా పాస్ చేద్దాం. డాట్ యూజర్స్. ఓకే. మనకి ఏదైతే యూజర్స్ వస్తారో ఆ యూజర్స్‌ని డైరెక్ట్‌గా మనము దీనికి పంపించేస్తాం. యాస్ ఇన్ సింప్లిసిటీ ఎనీ టైప్. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకురావాలంటే ఆహ్, ఇక్కడ ఇది అరే వస్తది కదా! మనకు డేటా. యాక్చువల్‌గా మనకి ఇదే వస్తది యాక్చువల్‌గా డేటా. సో, మనకు తెలీదు. అది యూజర్స్ కరెక్ట్‌గా వస్తదా లేదని మనకు తెలీదు. కానీ మనకు తెలిసింది డైరెక్ట్‌గా ఇది. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఎనీ ఇచ్చేద్దాం. మనకు తెలీదు కదా! ప్రెజెంట్. అందువల్ల మనం ఎనీ ఇచ్చేస్తున్నాం. ఓకేనా? మ్యాప్ డిడ్ యూ మీన్ మ్యాప్? నో. ఐ వాంట్ మ్యాప్.
మ్యాప్ మనం ఇంపోర్ట్ చేయాలి ఆర్ఎక్స్ చేసి నుంచి, ఓకేనా? లేదంటే ఇష్యూ వస్తుంది. అంటే ఇట్స్ అన్ ఆర్ఎక్స్ చేసి ఆపరేటర్ మ్యాప్ మనకు తెలుసు కదా. గెట్ ఆల్ యూజర్స్ డాట్ పైప్. పైప్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఆర్ఎక్స్ చేసి నెక్స్ట్ వస్తుంది మీకు. అంటే వీఆర్ యూజింగ్ పైప్ టు క్యాచ్ ద రెస్పాన్స్. ఓకే, అంటే పైప్ పెడుతున్నాం నీళ్లు రావడానికి అట్లా. సో ఇప్పుడు ఎర్రర్ వచ్చింది అనుకో, ఆల్ యాక్షన్స్ డాట్ లోడ్ యూజర్స్ ఫెయిల్యూర్ కి మనం ఎర్రర్ ఇచ్చేస్తాం, ఓకేనా? ఎర్రర్ ఫెయిల్ టు లోడ్ డేటా. దానికి మనం డైనమిక్ స్ట్రింగ్ గా కూడా మెసేజ్ ఇవ్వచ్చు, ఇలా పాస్ చేయొచ్చు మనం, ఓకేనా? గాట్ ఇట్, ఇలా పాస్ చేయొచ్చు. ఇక్కడ ఏం ఇష్యూ వచ్చింది చెక్ చేద్దాం. డైరెక్ట్ గా మనం ఆఫ్ యూజ్ చేద్దాం. ఆఫ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, అది యాక్చువల్గా ఎర్రర్ అంటే ప్లెయిన్ మెసేజ్. అబ్జర్వబుల్ వెళ్ళాలి మనకు. అబ్జర్వబుల్ వెళ్ళాలంటే వీ నీడ్ టు యూజ్ ఆఫ్ ఆపరేటర్. డైరెక్ట్ గా మనం ఎర్రర్ లో మెసేజ్ వస్తుంది మళ్ళీ అది. సో వి యూజ్ ఇట్ దిస్ వే సో దట్ ఇప్పుడు ఈ యాక్షన్ ఎలా కాల్ అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే లోడ్ యూజర్స్ అనే యాక్షన్ ని కాల్ చేస్తామో ఇమీడియట్ గా ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎఫెక్ట్ గాట్ ఇట్. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది ఏందనేది నేను మీకు చెప్తా చూడండి. ఫార్మాట్ డాక్యుమెంట్. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్స్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మన ఎన్జిఆర్ఎక్స్ స్టోర్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లో మనం కొంత కోడ్ రాసుకుందాం. ఓకే, దానికంటే ముందు ఎన్జిఆర్ఎక్స్ స్టోర్ కాంపోనెంట్ డాట్ టిఎస్ లో మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి మనకి కావాల్సిన ప్రైవేట్ యూజర్ స్టోర్ సర్వీస్ అని, ఇదేం అవసరం లేదు మనకి. ప్రైవేట్ ప్రెజెంట్ వదిలేయండి. మనకు కావాల్సినవన్నీ ng ఆన్ ఇనిట్ విల్ ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్. ఆన్ ఇనిట్ లో ng ఆన్ ఇనిట్టే కదా, దానికోసం అది పాపులాడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి, మనకి సెలెక్టర్స్ కావాలి, ఎఫెక్ట్స్ కావాలి, యాక్షన్స్, ఇవన్నీ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి సింటాక్స్. కాంపోనెంట్ లోకి వెళ్ళిపోదాం. కాంపోనెంట్ లో ఎలా రాయాలి చూడండి. యూజర్స్, లోడింగ్, ఎర్రర్స్, ఈ మూడు మనం స్టోర్ నుంచి సెలెక్ట్ చేయాలి. గాట్ ఇట్. అంటే మనం స్టోర్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. గాట్ ఇట్. యూజర్స్ ఇస్ అన్ అబ్జర్వబుల్, లోడింగ్ ఇస్ అన్ అబ్జర్వబుల్, ఎర్రర్ ఇస్ అన్ అబ్జర్వబుల్. గాట్ ఇట్. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? సో అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే వీ వాంట్ టు ఇంపోర్ట్ ద స్టోర్ కదా. సో కన్స్ట్రక్టర్ లో మనం ఏం చేయాలి, ప్రైవేట్ స్టోర్ ఫ్రమ్ ఎన్జిఆర్ఎక్స్ స్టోర్. ఇదిగోండి ఎన్జిఆర్ఎక్స్ స్టోర్ నుంచి స్టోర్ తీసుకున్నాం. వెంటనే మనం ఏం చేయాలి, ఫస్ట్ వచ్చి యూజర్స్ మనకి ప్రొటెక్టెడ్ ఇద్దాం. ప్రొటెక్టెడ్ యూజర్స్ అబ్జర్వబుల్ కాబట్టి అబ్జర్వబుల్ ఆఫ్ ఎనీ ఇస్తున్నా ప్రెసెంట్. మన యూజర్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. దీనికి నాట్ ఆపరేటర్ ఇవ్వండి సో దట్ అది కామ్గా ఉంటుంది, అరవకుండా ఉంటుంది, ఓకేనా? ఎర్రర్, అరే ఎర్రర్ అబ్జర్వబుల్ ఆఫ్ ఎనీ. ప్రెసెంట్ మనకేం తెలియదు కాబట్టి, ఓకే. ఇలా నెక్స్ట్ ప్రొటెక్టెడ్ లోడింగ్ అబ్జర్వబుల్ ఆఫ్ ఎనీ. అంటే మనం ఇచ్చుకోవచ్చు దాని టైప్ లోడింగ్ బులియన్ అని మనకు తెలుసు కాబట్టి ఇచ్చుకో. తెలియకపోతే అది ఇచ్చేసేయి. అర్థమైందా? నల్ ఇచ్చేయచ్చు. ఎర్రర్ అంటే నల్ అయినా ఇవ్వచ్చు, స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు. అంటే నీకు తెలుసా అదేంటని. యూజర్స్ అంటే యూజర్ అనే డేటా టైప్ ఇదేనా, ఇలా కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. గాట్ ఇట్. ఇప్పుడు నువ్వేం చేయాలి, దిస్ డాట్ యూజర్స్ ఈక్వల్ టు స్టోర్ డాట్ సెలెక్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్. ఇప్పుడు నీకు మనం ఏం చేయొచ్చు, ఇంపోర్ట్ ఫ్రమ్ స్టోర్స్ డాట్ సెలెక్టర్. దీంట్లో ఏమేమి ఉన్నాయి మనకి అన్నీ వస్తాయి. జస్ట్ ఇలా పెడితే ఎర్రర్ సెలెక్టర్, ఫీచర్ సెలెక్టర్, లోడ్ సెలెక్టర్, యూజర్ సెలెక్టర్. డైరెక్ట్ గా మీరు యూజర్ సెలెక్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. ఎందుకు ఇంపోర్ట్ ఎర్రర్ వస్తుందో ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం. దిస్ డాట్ సోర్స్ సెలెక్టర్స్ యూజర్ సెలెక్టర్. ఓకే, సింపుల్. మనం ఏదైతే తీసుకున్నామో స్టోర్ లేదు, అందువల్ల ఇష్యూ. దిస్ కీవర్డ్ అట్లా. సో యూజర్ ఆఫ్ టైప్ ఈస్ నాట్ అసైనబుల్. మనం ఏం చేద్దాం అంటే జస్ట్ ఊరికే
ఇక్కడ ఎనీ పెడదాం. ఓకేనా? ఇక్కడ యూజర్ సెలెక్టర్స్ అంటే ఏంది? రిటర్న్ టైప్ ఏంది ఇక్కడ? యూజర్ టైప్. ఓకే, మెమోయిజర్ సెలెక్టర్. సో ఫైన్. ఇక్కడ మనం ప్రెజెంట్ ఏం పెడదామంటే సెలెక్ట్ ఆల్ యూజర్స్ కదా. ఓకే, అదేం కాదు. ప్రెజెంట్ యాజ్ యూజర్ అని మనం పెట్టచ్చు. యాజ్ అయినా వాడచ్చు, లేదంటే కంపాటబుల్ కాకపోతే ఎనీ ఇచ్చేద్దాం. ప్రెజెంట్ అయితే మనకి ఏమి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. దిస్ డాట్ లోడింగ్ ఈక్వల్ టు దిస్ డాట్, నేను చెప్పాను కదా, స్టోర్ డాట్ సెలెక్ట్ డాట్ లోడింగ్ సెలెక్టర్. దిస్ డాట్ ఎర్రర్ ఈక్వల్ టు దిస్ డాట్ స్టోర్ డాట్ సెలెక్ట్ ఆఫ్ సెలెక్టర్. గాట్ ఇట్. అన్నీ వచ్చేసాయి మనకి. అర్థమైంది కదా? ప్రశాంతంగా అన్నీ వచ్చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా దింపేసేయండి. యూ నీడ్ టు సబ్మిట్ ఇట్. కానీ దీనికంటే ముందు మనం ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఎన్జిఓ ఇన్పుట్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ నేనేం చెప్పాను, మెటీరియల్ ఫస్ట్కి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ డిస్పాచర్ చేయాలి. డిస్పాచ్ యాక్షన్ కి చేస్తేనే అది రెడ్యూసర్ ఎఫెక్ట్స్ కాల్ అవుతుంది. సో నేనేం చెప్పాను, ఎఫెక్ట్స్ కాల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ దిస్ డాట్ స్టోర్ డాట్ డిస్పాచ్ ఆఫ్. నువ్వేం డిస్పాచ్ చేయాలి ఇప్పుడు? లోడ్ యూజర్స్ అనేది డిస్పాచ్ చేయాలి. లోడ్ యూజర్స్ యాక్షన్ డిస్పాచ్. అర్థమైందా? లోడ్ యూజర్స్ యాక్షన్ ఎక్కడుంది? ఇది కదా. ఈ లోడ్ యూజర్స్ మనకి ఎక్కడ కాల్ అవుతుంది? నీకు అర్థమైంది? ఇప్పుడు చూడండి, లోడ్ యూజర్స్ అనేదాన్ని నేను కాల్ చేశాను. గాట్ ఇట్. ఇది కాల్ చేసినప్పుడు ఇది ఒక యాక్షన్. ఈ యాక్షన్ ని మనం ఎక్కడ చేస్తున్నాము? ఎఫెక్ట్స్కి వెళ్ళండి. ఎక్కడుంది? ఎఫెక్ట్స్ లో లోడ్ యూజర్స్ అనే యాక్షన్ ని మనం కాల్ చేసి అది ఎఫెక్ట్కి ఇస్తున్నాం. సో ఇది కాల్ అయిపోద్ది. అర్థమైందా? అలాగా ఎఫెక్ట్ కాల్ అవుతుంది. అంటే లోడ్ యూజర్ ఇస్ అన్ యాక్షన్ మెథడ్. ఆ యాక్షన్ మెథడ్ ని మనం ఎఫెక్ట్కి ఇచ్చాం. రెడ్యూసర్ కి ఇవ్వాలి. రెడ్యూసర్ అనేది డేటా అప్డేట్ చేయడానికి, ఎఫెక్ట్ అనేది ఏపీఐని కాల్ చేయడానికి. అంటే డిస్పాచ్డ్ లోడ్ యూజర్స్ ఇక్కడ క్యాచ్ అవుతుంది. చూడండి, కాంపోనెంట్ లో నేను కాల్ చేసిన డిస్పాచ్ లోడ్ యూజర్స్ ఎఫెక్ట్స్ లో క్యాచ్ అవుతుంది. అందువల్ల ఇది కాల్ అవుతుంది. అందువల్ల యూజర్ స్టోర్కి వెళ్ళి గెట్ ఆల్ యూజర్స్ తీసుకొస్తుంది. అర్థమైందా? ఆ మెథడ్ ని మనం ఇక్కడ కాల్ చేసాం. చూడండి, ఇప్పుడు మీకు రియల్ గా తెలుస్తుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత యూజర్స్ మళ్ళీ వస్తారు. ఆ యూజర్స్ మనం ఇక్కడ లోడ్ చేద్దాం. ఓకేనా? ఆల్ యూజర్స్ టు బి లోడెడ్. ఓకే, కింద మనం ఏం చేద్దాం, డివిజన్ పెట్టేసి ఎన్జీ ఫర్ ఈక్వల్ టు లెట్ యూజర్ ఆఫ్ యూజర్స్ డాలర్ యాజ్ అసింక్. అసింకే కదా, అది సింపులే కదా. సో యూజర్స్ డాట్ ఐడి, యూజర్ డాట్ నేమ్, యూజర్ డాట్ ఏమేమి ఉన్నాయి ఇంకా, కంప్లీటెడ్ టైటిల్, కంప్లీటెడ్ టైటిల్, ఐడి బదులు యూజర్ ఐడి. అంతేనా? ఈ 4 ఉన్నాయి. దీనికి మనం ఏం చేద్దామంటే దీని లోపల ఇంకో డివిజన్ ఇద్దాం. ఇచ్చేసి దీనికి ఒక స్టైల్ ఇచ్చేద్దాం. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రే ఇచ్చేద్దాం. ఓకే, మనకి నమ్మకంగా లెట్స్ సి. రౌటింగ్ ఎన్జిఆర్ఎక్స్ స్టోర్కి వెళ్దాం. ఎన్జిఆర్ఎక్స్ స్టోర్లో ఆర్ఎక్స్ చేసి ఆపరేటర్స్ ఇచ్చామా? దీని రౌటింగ్ సరిగా లేదు. ఇది చూడండి, రియాక్టివ్ ఫార్మ్స్ ఆర్ఎక్స్ చేసి. ఎన్జిఆర్ఎక్స్ స్టోర్ అయితే సరిగా అపెండ్ అవ్వాలి. ఎందుకు అపెండ్ అవ్వాలో చూద్దాం. ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వస్తుంటాయి. ఓకేనా? చూడండి, నో ప్రొవైడర్ ఫౌండ్ ఫర్ స్టోర్. ఇప్పుడు మనం డిక్లేర్ చేసాం, కానీ మన స్టోర్ అన్ని యాప్ మాడ్యూల్లో ఇవ్వాలి కదా. we want to use it here. ఓకే, స్టోర్ మాడ్యూల్. ఓకే, స్టోర్ మాడ్యూల్ మనం అన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, ఇంపోర్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నేను మీకు మెటీరియల్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసేద్దాం.
ఇదిగోండి స్టోర్ మాడ్యూల్ ఇవన్నీ ఇవ్వాలి. సో అవన్నీ ఎలా ఇస్తాము ఇంపోర్ట్స్ అనేది చూపిస్తా చూడండి. ఇప్పుడు స్టోర్ మాడ్యూల్ డాట్ ఫర్ రూట్ లెవెల్‌లో ఇస్తున్నాం. యూజర్ రెడ్యూర్ ఆల్రెడీ మనం ఎక్స్‌పోర్ట్ చేసాం గదా! అదే యూజర్ రెడ్యూర్ అక్కడికెళ్ళండి. ఇదిగో ఎక్స్‌పోర్ట్ కాన్స్టి అది ఇవ్వాలి. అంటే స్టోర్ మాడ్యూల్‌కి ఇవ్వాలి. తర్వాత ఎఫెక్ట్స్ మాడ్యూల్ గూడా మనం ఇంపోర్ట్ చేయాలి. ఎఫెక్ట్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి యూజర్ ఎఫెక్ట్ మనం ఏవైతే క్రియేట్ చేసామో ఎఫెక్ట్స్‌లోకెళ్ళండి. ఎఫెక్ట్స్ ఇదేనా స్టోర్ ఎఫెక్ట్స్. ఆ స్టోర్ ఎఫెక్ట్స్ మనం ఇవ్వాలన్నమాట. అదే స్టోర్ ఎఫెక్ట్స్. గాట్ ఇట్. మనం క్రియేట్ చేసిన క్లాస్. దాని తర్వాత స్టోర్ డెవ్ టూల్స్ మాడ్యూల్. డెవ్ టూల్స్ మనం గాని ఇంపోర్ట్ చేసుంటే మాత్రం వి వాంట్ టు గివ్ ఇంపోర్ట్స్ అన్నమాట. ఇంపోర్ట్ స్టోర్ డెవ్ టూల్స్ ఫ్రమ్ @ngRX స్టోర్ డెవ్ టూల్స్. దాని నుంచి మనం స్టోర్ డెవ్ టూల్స్ ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. అది కూడా స్టోర్ డెవ్ టూల్స్ మాడ్యూల్. అది మాడ్యూల్ విత్ ప్రొవైడర్ అంట. సో స్టోర్ డెవ్ టూల్స్ మాడ్యూల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ngRX స్టోర్ డెవ్ టూల్స్. ప్రెజెంట్ డెవ్ టూల్స్ వదిలేయండి. ఈ రెండే చూడండి. ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి? మాడ్యూల్ విత్ ప్రొవైడరా? బానే ఉంది కదా. ఇట్స్ నాట్ ఆల్సో టైప్. ఎందుకు ఇష్యూ వస్తుంది? వై? స్టోర్ మాడ్యూల్, ఎఫెక్ట్స్ మాడ్యూల్ అంతా బానే ఉంది. డిక్లరేషన్స్ లో కూడా మనకి ngRX స్టోర్ ఎగ్జాంపుల్ ఉంది. మొత్తం ఉన్నాయి. ఓకే. మనం ఇంపోర్ట్స్ లో చేయకుండా ప్రొవైడర్స్ లో చేస్తాం. అది సంగతి. వి వాంట్ టు ఇంపోర్ట్స్ ఇన్ మాడ్యూల్స్. ఓకే. ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. స్టోర్ ఫీచర్, స్టోర్ డెవ్ టూల్స్. అది సంగతి. అదే కదా. ఇంపోర్ట్ ఫ్రమ్ ngRX స్టోర్ డెవ్ టూల్స్. ఓకే. స్టోర్ డెవ్ టూల్స్ మాడ్యూల్. ఓకే. ఇప్పుడు దాన్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. మాడ్యూల్ డాట్ ఇన్స్ట్రుమెంట్. మన ఏజ్ ఇవ్వచ్చు. మ్యాక్స్ ఏజ్ అంటే మాక్సిమం ఎంతసేపు? 25 మినిట్సా? 25 అవర్స్. వి కెన్ గివ్ ఇట్. ఓకే. ఫైన్. అంటే డెవ్ టూల్స్ అనేది బ్రౌజర్‌లో మనము డీబగ్గింగ్ కోసం హెల్ప్ అవుతదన్నమాట. ఓకే. సో ఇప్పుడు రెఫర్ చేయండి. యాప్ లోడ్ అవుతదా లేదా చూడండి. యూజర్స్ ఆల్ టు బి లోడెడ్. ఇప్పుడు డేటా వచ్చిందో లేదో చూడాలి మనం. యాక్చువల్‌గా డీబగ్గింగ్ ఎలా ఉంది? నెట్వర్క్‌కెళ్ళండి. ఓకే. ఇది మళ్ళీ రీలోడ్ చేస్తున్నా. చూడండి టు డూస్ కాల్ అయింది చూడండి. టు డూస్ కాల్ అయితే మనకి ఆల్ టు డూస్ వచ్చింది. నాట్ మోడిఫైడ్ అంట. చూడండి డేటా వచ్చింది. ఆల్ యూజర్ ఐడీ 0. యూజర్ ఐడీ, కంప్లీటెడ్ ఐడీ, టైటిల్. రెస్పాన్స్ వచ్చిందా మనకి? గాట్ ఇట్. రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ రెస్పాన్స్‌ని మనం క్యాచ్ చేస్తున్నామా? అసలు అవుతుందా లేదా అనేది మనం చూడాలి. ఓకే. కన్సోల్‌లో మనం చూద్దాం. ఇక్కడ ఉంది గదా! స్టోర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకొస్తుంది గదా! ఈ యూజర్సే గదా! ఇక్కడే గదా ఉండేది. అసలిక్కడ వచ్చిందా లేదా? లోడ్ అయిందా లేదా? లోడ్ అయితే అయింది. ఇక్కడ ఎందుకు రావట్లేదు అనేది నా క్వెషన్. సరే ఇక్కడ ఎందుకు రావట్లేదు అనే క్వెషన్‌లోకెళ్తే మనము అప్లికేషన్ సోర్సెస్ డెవ్ టూల్స్
రియాక్ట్ డెవలపర్ టూల్స్ ఉంది కదా, ఒక్క నిమిషం. ఎన్జిఆర్ఎక్స్ స్టోర్ డెవ్ టూల్స్, రెడక్స్ డెవ్ టూల్స్. ఓకే, యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్. ఇది మనకి ఎనేబుల్ అవుతుంది సో దట్ వీ కెన్ సీ ద డేటా. ఓకే, అంటే డీబగ్గింగ్ కష్టం రెడక్స్లో, కాబట్టి రెడక్స్ డెవ్ టూల్స్ వేసామనుకోండి, ఇట్ విల్ బి ఫైన్. ఓకే, గుడ్. రెడక్స్ డెవ్ టూల్స్ కూడా మనం సబ్మిట్ చేద్దాం. క్లియరా? అంటే మనం ఏ వెబ్సైట్కి, ఈ వెబ్సైట్కి ఓపెన్ చేయాలి కాబట్టి ఈ వెబ్సైట్ ఉన్నప్పుడు దీనికి రెడక్స్ డెవ్ టూల్స్ మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, మనం దీన్ని లోడ్ చేద్దాం. యాక్షన్లో స్టేట్, మనం దేనికే చేయాలి. సారీ, ఓకే, ఇక్కడ ఉంది కదా మనకి, ఇప్పుడు వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు యూజర్స్ మనకి లోడింగ్ ఫాల్స్, యాక్షన్స్లో మనకి డేటా ఉంది చూడండి. చూడండి అన్నీ వచ్చాయా, డేటా వచ్చింది. స్టేట్లో ఇప్పుడు యూజర్స్ డిఫరెన్స్ చూడండి, అంటే ఇది చేంజ్ అయింది. ఓకేనా, మీరు చూడండి, చూడండి ఏపీఐ కాల్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఇలా వచ్చింది. మనం ట్రేస్ కూడా చేయొచ్చు అన్నమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని. ఓకే, సో యూజర్స్ లోడ్ ఏపీఐ కాల్ వచ్చింది, దాంట్లో ఇక్కడ ఇది కాల్ అయ్యి, ఇది రెడ్యూసర్స్ కాల్ అయ్యి మనకి యాక్షన్లో ఈ డేటా మొత్తం వచ్చింది. ఓకేనా, డేటా వచ్చింది కానీ ప్రింట్ అవ్వట్లే. సో దాన్ని మనము చూడాలి అసలు డెవ్ టూల్స్లో స్టేట్ ట్రీ ఎలా ఉంది. యాక్షన్స్ మళ్ళీ అప్డేట్ చేస్తాము చూడండి. చూడండి లోడ్ అయింది కదా, ఇనిషియలైజేషన్ అయింది, ఎఫెక్షన్ కాల్ అయింది, లోడ్ యూజర్స్ ఏపీఐ కాల్ అయింది, లోడ్ యూజర్ సక్సెస్ కూడా కాల్ అయింది. సక్సెస్ కాల్ అయితేనే కదా మనకి ఇది వచ్చింది, కానీ ఇక్కడ లోడ్ అవ్వట్లేదు. అంటే ఎక్కడో మనకి ప్రాబ్లం ఉంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ దిస్ డాట్ యూజర్స్ డాట్ సబ్స్క్రైబ్ చేసి మనకు డేటా ఏమొచ్చిందో చూద్దాం. సో దట్ వీ కెన్ అండర్‌స్టాండ్ గదా! మనకు డేటా ఏమొచ్చిందో చూసామనుకోండి, మనకు అర్థమైపోద్ది. కన్సోల్‌లో పెట్టండి. రాలా. అన్‌డిఫైన్డ్ వచ్చింది. సో, అప్పుడు మనం ఏం చేయాలి? అన్‌డిఫైన్డ్ వచ్చింది అంటే యూజర్ సెలెక్టర్‌లో ఏదో తప్పున్నట్టు. అంతేనా? యూజర్ సెలెక్టర్‌లో స్టేట్ డాట్ యూజర్స్. ఓకే, డైరెక్ట్‌గా స్టేట్ తీసుకుందాం. చూద్దాం ఇప్పుడేమొస్తదో. చూడండి స్టేట్ తీసుకున్నప్పుడు మొత్తం వచ్చింది యూజర్స్. నల్ ఉంది. బై డిఫాల్ట్ యూజర్స్ ఎంప్టీ ఉంది. సో, యూజర్స్ ఎంప్టీ ఉంది గాబట్టి, అప్‌డేట్ అయిన తర్వాత ఎందుకు రాలేదనేది మనం చెక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు యూజర్స్ స్టేట్ డాట్ యూజర్స్. ఇప్పుడు ఇంకొకటి, మనము రెడ్యూసర్‌కెళ్ళి ఇక్కడ లోడ్ యూజర్ సక్సెస్‌లో ఇన్‌కమింగ్ ఏదైతే ఉందో, ఆ ఇన్‌కమింగ్ యూజర్స్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేయాలి గదా! ఇప్పుడు. అది గూడా చూడాలి. లోడ్ యూజర్ సక్సెస్ ఉంది గదా! అదెక్కడుంది? యాక్షన్ ఇది. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? ఇన్‌కమింగ్ అని ఇచ్చాం. మనం ఎఫెక్ట్స్‌లో కరెక్ట్‌గా ఇస్తున్నామా అనేది చూడాల. గాట్ ఇట్. ఎఫెక్ట్స్‌లో మనం కరెక్ట్‌గా ఇవ్వట్లేదు. సో, మనం ఏం జేయాలప్పుడు? చూడు, ఇన్‌కమింగ్ అనే వేరియబుల్‌కి మనం ఇలా ఇవ్వాలి. అర్థమైందా? అప్పుడే అది ఎఫెక్ట్ అవుతది. ఇన్‌కమింగ్ అనే వేరియబుల్ రావాలి గదా! అది. అక్కడ మనం వేరియబుల్ మార్చాం. ఇప్పుడొచ్చింది చూడండి. అర్థమైందా? మనం ఏదిస్తామో అదే వస్తది. ఇప్పుడు ఇన్‌కమింగ్ అనే వేరియబుల్ ఇస్తేనే నీకు రెడ్యూసర్‌లో ఇన్‌కమింగ్ అనే వేరియబుల్ వస్తది. లేదంటే రాదు. అదే అక్కడ మ్యాజిక్. అది మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది. అది ఎందుకు ఈజీగా ఫైండ్ ఔట్ చేయగలిగానంటే, మనం ఇచ్చిన వేరియబుల్ లోడ్ యూజర్ సక్సెస్‌లో ఇన్‌కమింగ్. ఆ ఇన్‌కమింగ్ అనే వేరియబుల్‌తోనే నువ్వు ఎఫెక్ట్స్‌లో యాక్షన్‌ని కాల్ చేసేటప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు వస్తది నీకు. ఓకే, ఇప్పుడు నువ్వు వద్దన్నా వస్తది. ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చేసింది చూడండి. యూజర్ అసింక్ నేను సబ్స్క్రైబ్ చేయకుండా నార్మల్‌గా చేసేస్తా. వి కెన్ అండర్‌స్టాండ్ ఇట్. టో టోడో టో
ఎందుకు బైండ్ అవ్వట్లేదో చూద్దాం. ఇక్కడేదో ఎర్రర్ వచ్చింది. ఓన్లీ అరేస్ ఆర్ ఇటరబుల్స్. సో ఎన్ అంటే ఇక్కడ మనం యూజర్ సెలెక్టర్ తీసుకున్నాం. సో ఇది అసింక్ పైప్. యూజర్ ఆఫ్ యూజర్స్. అసింకే కదా మనం వాడాము. అబ్జర్వబుల్ ఆఫ్ ఎనీ. ఎనీ అంటే యూజర్స్ ఆఫ్ డేటా కదా! సో ఇప్పుడు మనకి ఒకసారి చూద్దాం. మళ్ళా చేసి యూజర్స్ డాట్ సబ్స్క్రైబ్ చేసి మనకి టైప్ ఆఫ్ డేటా ఏమొస్తుందో మనం చూస్తే అది ఓన్లీ అరే అంటుంది. అది ఆబ్జెక్ట్‌లో టైప్‌లో వచ్చిందేమో అని నా డౌట్. చూడండి ఇప్పుడు ఏమొస్తుందో. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్‌లో 0, 1, 2, 3 గాట్ ఇట్. ఆ! అరే టైప్‌లో రావట్లేదు. ఆబ్జెక్ట్ టైప్‌లో వచ్చింది. 31, 32, 33. సో మనకు అరే టైప్‌లో రావాలి. అరే టైప్‌లో రావాలంటే ఏం చేయాలి? ఎఫెక్ట్స్‌కెళ్ళండి మళ్ళీ. ఎఫెక్ట్స్‌కెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చాం మనం. అర్థమైందా? అర్రే ఇవ్వాలి. వి నీడ్ టు గివ్ యాస్ ఎన్ అర్రే ఆఫ్ యూజర్స్. అర్రే అంటే మీరు స్క్వేర్ బ్రేసెస్ పెట్టాలి. ఆబ్జెక్ట్ అంటే బ్రాకెట్స్. ఇది కరెక్ట్. ఇది పర్ఫెక్ట్. ఇది అరేనే కదా ఇప్పుడు. అరేలోకి పంపిస్తున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తది. వద్దన్నా వస్తది. అదే నేను చెప్తున్నా. అంటే మనం ఇచ్చే కోడ్‌లోనే ఉంది మిస్టేక్. అలా మనం అర్థం చేసుకోవాలి. గాట్ ఇట్. వచ్చింది కదా! అట్లా. ఇప్పుడు నువ్వు ఏపీఐ కాల్‌ని డైరెక్ట్‌గా ఎక్కడ కాల్ చేస్తున్నావో నీకు అర్థం గాదు. కానీ నువ్వు ఈ క్లాస్ ఇన్న తర్వాత, నువ్వు కోడ్ రాసిన తర్వాత మాత్రం నీకు అర్థమవుతది. వాట్ ఇట్. ఇక్కడ మనం దీనికి నేమ్స్ కూడా ఇద్దాం. ఐడీ అని, ఓకే. యూజర్ ఐడీ అని, ఓకే. ఈస్ కంప్లీటెడ్ అని, ఓకే. టైటిల్ అని. అంతే. క్లియరు. అలా మనకి ఎన్‌జీఆర్‌ఎక్స్ స్టోర్ లోడ్ అవుద్ది ప్రతిసారి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఈ కాంపోనెంట్ లోడ్ చేసాం. లోడ్ చేయంగానే డేటా ఎలా వచ్చింది? ఫస్ట్ ఈ కాంపోనెంట్ లోడ్ చేసినప్పుడు మనకు సెలెక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఏది? ఇది తీసేద్దాం. యూజర్ డేటా వచ్చినప్పుడు యూజర్ సెలెక్టర్, లోడింగ్ వచ్చినప్పుడు లోడింగ్ సెలెక్టర్, ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ సెలెక్టర్. మూడిట్లో ఏదొచ్చినా సరే కరెక్ట్. ఇప్పుడు ఎర్రర్ సెలెక్టర్ కూడా మనం చేద్దామా? ఎర్రర్ వస్తే ఇక్కడ కూడా ప్రింట్ చేద్దాం. సో ఎన్‌జీ ఇఫ్ లెట్ అదేలే ఎర్రర్ ఎర్రర్ డాట్ అసింక్ అని ఇచ్చేసి ఎర్రర్ యాస్ ఎర్రర్ డాట్ మెసేజ్ అని ఇస్తా. ఓకేనా? చూడండి. ఇప్పుడు నేను యూఆర్ఎల్ మారుస్తా. అంటే ఓకేలే. ఇప్పుడు ఏదొస్తే ఎర్రర్ వస్తే ఎర్రర్, లోడింగ్ వస్తే లోడింగ్, ఎర్రర్ వస్తే యూజర్స్ వస్తే ఎర్రర్స్ మొత్తం అసింక్డ్ కాబట్టి లోడ్ అయిపోతాయి. కానీ ఈ సెలెక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఇక్కడ మనం సెలెక్టర్స్ క్రియేట్ చేసాం. అంతేనా? సెలెక్టర్స్ యూజర్ స్టేట్ అనేది రెడ్యూసర్‌లో ఉంది. దాన్ని మనం పిలిచి యూజర్స్‌కి యూజర్స్, లోడింగ్‌కి లోడింగ్, ఎర్రర్‌కి ఎర్రర్‌కి అని చెప్పి మనము సెలెక్టర్స్‌లో డిక్లేర్ చేసాం. ఫస్ట్‌ది మాత్రం ఫీచర్ సెలెక్టర్. ద హోల్ అప్లికేషన్ ఫీచర్. దాని నుంచి మనం యూజర్స్, ఎర్రర్, లోడింగ్ డాట్ పెట్టి డాట్ యూజర్స్, డాట్ ఎర్రర్, డాట్ లోడింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే దాని లోపల ఉండే ఆబ్జెక్ట్స్ కాదవి. అలా మనం దేనికి దాని సెపరేట్ సెలెక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. రెడ్యూసర్ ఏం చేస్తది? యాక్షన్స్‌ని పికప్ చేసి ఎక్కడైతే ఏ యాక్షన్స్ కావాలో వాటి నుంచి వచ్చే డేటాని మనం ఇక్కడ స్టేట్‌కి అప్డేట్ చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! యాక్షన్స్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ యాక్షన్స్ మీరు డిక్లేర్ చేస్తారు. ఈ యాక్షన్సే మీరు యూజ్ చేసుకోవాలా. ఈ యాక్షన్స్ మనం ఎలా ఇంపోర్ట్ చేసాం రెడ్యూసర్‌లో స్టార్ యాస్ ఆల్ యాక్షన్స్. అంటే ఆల్ యాక్షన్స్ డాట్ యాక్షన్ నేమ్ ఇస్తే అన్నీ కాల్ అవుతాయి. ఏది కావాలంటే అది నువ్వు ఫిల్టర్ చేసుకుంటావు. యాక్చువల్‌గా ఎఫెక్ట్స్‌లో ఏం చేస్తావు? ఎఫెక్ట్స్‌లో యూ క్రియేట్ ఎన్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేసి యాక్షన్ అనే డిపెండెన్సీ ఇంపోర్ట్ చేసి ఫ్రమ్ ఎన్‌జీఆర్‌ఎక్స్ ఎఫెక్ట్స్ యాక్షన్స్‌లో టైప్ ఏ యాక్షన్ లోడ్ యూజర్స్ అయితే ఇది కాల్ అయిపోవాలని ఇమ్మీడియేట్‌గా చెప్పేస్తాం. అది కాల్ అయిన తర్వాత దానికొచ్చిన రెస్పాన్స్‌కి మనం మ్యాప్ చేసి మళ్ళీ సక్సెస్‌లోకి పంపిస్తాం డేటా. కాబట్టి లోడ్ యూజర్ సక్సెస్ యాక్షన్ కాల్ అవుతది. అదెక్కడుంది? రెడ్యూసర్‌లో ఉంది కాబట్టి సక్సెస్ అనేది కాల్ అయ్యి మీకొచ్చిన ఇన్‌కమింగ్ డేటాను అప్డేట్ చేస్తుంది. ఇన్‌కమింగ్ డేటాను లోడ్ యూజర్ సక్సెస్‌లో అప్డేట్ అయింది కాబట్టి, సెలెక్టర్ మళ్ళా ఈ సెలెక్టర్ ఆబ్వియస్‌లీ ఎవ్రీ టైమ్ కొత్త స్టేట్‌ని తీసుకుంటది కదా! అప్పుడు కాంపోనెంట్ డాట్ టీఎస్‌లో ఇది ఆటోమేటిక్‌గా లోడ్ అయిపోద్ది. నేను చెప్పాను కదా! సెలెక్టర్ ఆటోమేటిక్‌గా లోడ్ అవుద్దని. అంతే. యాస్ పర్ ద డయాగ్రామ్ ఇప్పుడు మెటీరియల్ ఎక్కడుంది? చూడండి యాస్ పర్ ద డయాగ్రామ్ మీరు డిస్పాచ్ చేశారు. డిస్పాచ్ అంటే ఇక్కడ వి ఆర్ డిస్పాచింగ్ ఎన్ యాక్షన్. ఇదిగో డిస్పాచింగ్ అండ్ లోడ్ యూజర్స్ యాక్షన్. అంతేనా?
ఇది dispatch లోడ్ యూజర్స్ యాక్షన్ అంతేనా? స్టెప్ 1 ఇదేనా ఇక్కడ జరిగిండేది? నెక్స్ట్ అది ఎక్కడికెళ్ళింది? ఎఫెక్ట్స్‌కెళ్ళింది. ఎఫెక్ట్స్ ఎక్కడుంది? సో, లోడ్ యూజర్స్ యాక్షన్ డిస్పాచ్ అయింది. ఎఫెక్ట్స్‌కెళ్ళినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్‌గా గెట్ యూజర్స్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి యాక్షన్స్‌కెళ్ళింది. లోడ్ యూజర్స్ సక్సెస్. అంతేనా? కరెక్టేనా? ఇప్పుడేంది? ఎఫెక్ట్స్ కాల్ ఏపీఐ అండ్ లోడెడ్ యాక్షన్ అగైన్ లోడ్ యూజర్స్ సక్సెస్. ఈ లోడ్ యూజర్ సక్సెస్ అగైన్ కాల్స్ రెడ్యూసర్. రెడ్యూసర్స్‌లో లోడ్ యూజర్ సక్సెస్ కాల్ అవుతది. అంతేనా? ఈ లోడ్ యూజర్ సక్సెస్ కాల్ అయ్యి స్టేట్‌ని అప్డేట్ చేస్తది. ఓకే. అప్డేట్ స్టేట్ ఇన్ ద రెడ్యూసర్ అంతేనా? అంతేనా? రెడ్యూసర్. దెన్ సెలెక్టర్ ఇన్ ద కాంపోనెంట్ విల్ గెట్ డేటా అగైన్. చేంజ్ అయినప్పుడల్లా డేటా కాల్ అవుతాయి. ఇట్లా. గాట్ ఇట్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. దీన్ని నేనేం చేస్తానంటే ఐ విల్ డూ జిప్ ఫైల్. రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్. ఇదిగో ఇది మీరు జస్ట్ npm ఇన్‌స్టాల్, npm స్టార్ట్, npm ఇన్‌స్టాల్ ఫోర్స్ అయినా కొట్టండి. ఓకేనా? ఇబ్బందుంటే. ngrx all npm ఇన్‌స్టాల్ -force, npm స్టార్ట్. ఓకే. మీరు కాల్ చేసుకొని చూడండి. నేను ఇదే మీకు ఇక్కడ అప్‌లోడ్ చేసేస్తా Synapse 360 అడ్మిన్‌లో. ఓకేనా? సో థట్ యూ కెన్ యూజ్ ఇట్. వర్కింగ్ మోడల్. ఓకే. ఇది ప్రాక్టీస్‌తో కూడుకున్న సమయం అన్నమాట. ప్రాక్టీస్‌తో కూడుకున్నదిది. యూ డెఫినైట్‌లీ నీడ్ టు ప్రాక్టీస్ వెల్. అందువల్ల నేను 2 వీడియోస్ వచ్చాయి దీనికి. ఓకే. NGRX స్టేట్ మేనేజ్మెంట్. ఐ యామ్ అప్‌లోడింగ్ దిస్. ఓకే. క్లియర్? గాట్ ఇట్. థాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.